ఆత్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, శ్రీ వేదాంత పంచదశి చిత్రదీప ప్రకరణం. తాదాత్మాధ్యాసయేవాత్రం పూర్వోక్తా విద్యయా కృతః అవిద్యాయాం నివృత్తాయాం తత్కార్యం నివర్తతే. తాదాత్మాధ్యాసయేవ అత్ర పూర్వోక్తా విద్యయా కృతః అవిద్యాయాం నివృత్తాయాం తత్కార్యం నివర్తతే. ఇప్పుడు చెప్తున్నారు, నను అస్య జీవకోటయోః ఏకత్వ భ్రమస్య కిం కారణం ఇత్యపేక్షాయాం ఆహా. ఈ శ్లోకం ఏ కారణం చెప్పడిందంటే, జీవకోటస్థయోః, జీవుడు ఆత్మ పరమాత్మ, వీరిద్దరికి ఏకత్వ భ్రమస్య కిం కారణం అంటే జీవుడును కూటస్థుడు కూడా ఒక్కరేని ఆ భ్రమ కలుగుటకు ఏమి కారణం. పూర్వపక్షుడితో నీకెందుకు ఆ భ్రమ అనేది, జీవుడును కూటస్థుడు ఒక్కడే అని నీకెందుక ఆ భ్రమ అని అడుగుతున్నారు. ఏం కారణం అని అడిగితే అది అడిగారు, నీకేం కారణం అంటే కారణము అంటే ఇక్కడ జీవుడు కూటస్థుడు ఒక్కడే అన్నటువంటిది, ఒకటే ఏకత్వం, భిన్నత్వం లేదు. సరే, అది కలగడానికి ఏమిటి ఇక్కడ జీవుడు కూటస్థుడు అంటే అక్కడ చెప్తున్నాడు, దానికి ఆ తాదాత్మ అధ్యాస ఏదైతుందో అది కారణమయ్యా అని చెబుతున్నాడు అనమాట. ఇక్కడ జీవుడు వేరు కూటస్థుడు వేరు అన్నటువంటి భావం ఇంకా లేదు. జీవకూటస్థులకు ఏకత్వం అన్నటువంటిది ఇప్పుడు అనుకుంటున్నారు. అది ఏమి విచారణ ద్వారాగా ఏకత్వం సిద్ధిస్తుంది, అవిచారణ ద్వారాగా ఏకత్వం సిద్ధించదు. అవిచారణ ద్వారాగా ఏకత్వం ఎప్పుడు సిద్ధించదు. అయితే ఇది ఎట్లా అంటే తాదాత్మ అధ్యాస. ఎట్లా అంటే ఈ శ్లోకం చెబుతున్నారు, తాదాత్మ అధ్యాసేవ అత్ర. ఇంతకు పూర్వం ఇది చెప్పినాడు. ఇందులో మనకి పూర్వము 25వ శ్లోకంలో కూడా దీన్ని అయం జీవ నకూటస్థం వివినక్తి కదాచన అనాది అవివేకోయం మూలా విద్యేతి గమ్యతాం అని పూర్వము 25వ శ్లోకంలో చెప్పాడు. మనకి అయం జీవ, ఈ జీవుడు కదాచన ఎన్నడను కూటస్థుని వివినక్తి వేరుగా ఉన్నట్లు ఎరుగడు. అయిందా? తాదాత్మాధ్యాసతో నేనని వ్యవహరిస్తాడు. అంతఃకరణంలో ఏదైతే మనకి వృత్తి ఉత్పన్నమైనదో ఈ చిదాభాషుడే కదా, నేను అంటే ఆవిడ చిదాభాష, దాని చేతే ఉన్నాడు. కానీ దీనికి వేరేగా ఒకటి ఉన్నది అనేటువంటిది తెలియదు. దానికి కారణం ఏంటో అక్కడే చెప్పాడు 25 శ్లోకంలో. ఏది అనాది అవివేక అయం మూలా విద్యేతి గమ్యత పూర్వం చెప్పారు. అది ఇప్పుడు ఈ విచారణ చేసి ఇక్కడ మళ్ళీ దాన్ని తీస్తున్నాడా వస్తున్నాడు. అయం జీవ నకూటస్థం వివినక్తి కదాచన అని చెప్పవచ్చాడు. అంటే ఏమిటి కదాచన అంటే ఒకనొప్పుడు కూడా ఈ జీవుడు ఏంటి చిదాభాషుడు వేరుగా ఉన్నట్లు తెలియదు. ఎందుకు? అది ఆది లేని అనాది అవివేక, అజ్ఞానం కూడా అనాదే అన్నమాట. దాన్ని తెలియకుండా చేసేది ఏమిటి? ఇదే అన్నమాట. అందుకు ఆ విధంగా అక్కడ చెప్పి అది ఇక్కడికి తీసుకో, ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ ప్రకరణాల్లో అనేక రకరకాలైనటువంటి విషయాలు వచ్చినాయి కాబట్టి ఆ విషయాలన్నీ చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? తాదాత్మాధ్యాసయత్ర పూర్వోక్త అంటే ఇంతకు ముందు చెప్పినట్టు అనమాట. ఎక్కడ 25వ శ్లోకంలో. కాబట్టి చెప్తున్నాడు ఈ విషయంలో. అత్ర అంటే ఈ విషయంలో పూర్వోక్త విద్య అంటే ముందు చెప్పండి అనాదేగు అజ్ఞానం చేత కృత కల్పింపడినటువంటిది తాదాత్మాధ్యాస ఏవ అంటే ఏమిటి? దానికి అన్యోన్య అధ్యాస. అన్యోన్య అధ్యాస అంటే పరస్పర అధ్యాస అనమాట. అనాత్మేందు ఆత్మ, ఆత్మేందు అనాత్మ. ఇట్టి భ్రాంతి కారణం. అందుచేత
ఇది ఎప్పుడు భ్రాంతి పోతుంది అంటే అవిద్యాయాం. అజ్ఞానం ఎప్పుడైతే నివృత్తి అవుతూ ఉందో సత్యాం. అజ్ఞానము నివృత్తాయాం సత్యాం. అజ్ఞానం అనేది చెప్తూ ఉన్నారు. నివృత్తాయాం సత్యాం అంటే అది నివృత్తి జరుగుతూ ఉండగా తత్కార్యం ఏంటి? ఆ అవిద్యా కార్యమైనటువంటి ఏదైతే పరస్పరాధ్యాసం ఉందో తాదాత్మ్యాధ్యాసం అప్పుడు నివర్తింప జరుగుతున్నది. అంతవరకు అది ఉంటూ ఉన్నది. ఎక్కడైతే చిదాభాషుడు స్థూల సూక్ష్మ దేహములతో సంబంధపడి అక్కడ అహం అన్నటువంటి భావంతో ఉన్నాడు చిదాభాషుడు. చిదాభాషుడు ఎలా మనకు తెలుస్తాడంటే అహం వృత్తితో చిదాభాషుడు. అంటే మనకు పుట్టినటువంటి అహం వృత్తి ఏది ఉందో అది చిదాభాషుడు. అది ఈ చిదాభాషుడు నేనే అనుకుంటున్నాడు, కానీ నాకంటే భిన్నమైన ఒక ప్రత్యేగాత్మ ఉందనేటువంటిది లేదు. దానికి ఏమిటి అంటే తాదాత్మ అధ్యాస. అక్కడ అప్పుడు అంతఃకరణ ధర్మములతో అక్కడ ఉన్నటువంటి అంతఃకరణతో తాదాత్మ్యాన్ని ప్రతిబింబ అంటే బింబ ఛాయ. ఇది చిదాభాష అంటే ఎవడు? ఛాయ. ఇతడు ఆ చిదాభాషుడి తాదాత్మాధ్యాసతో ఇక తనకంటే భిన్నమైనటువంటిది ఇంకొకటి ఉన్నది అన్నటువంటిది వ్యవహారం లేదు. కాబట్టి ఇది అని వాటి భ్రమ కలగడానికి కారణం ఏమిటంటే అన్యోన్యాధ్యాస తాదాత్మాధ్యాస. ఈ అధ్యాస ఎప్పుడు నివడుతుందంటే ఈ అజ్ఞానాన్ని ఎప్పుడైతే పోతుందో వీడు విచారణ చేయగా సాక్షిభూతమైనటువంటిది ఒకటి ఉన్నది, దాని ప్రత్యాయన నేను అన్నటువంటి విచారణ చేయగా రాగా అప్పుడు ఉపాధి ధర్మాలను దూరం చేసుకున్నప్పుడు నేను అది ఒక్కటే అన్నట్టు భావం వచ్చినప్పుడు నీకు అది పోతుంది. అంతవరకు ఈ అహవృత్తి అవి ఈ అహవృత్తి అప్పుడు పోయి అసలు అహవృత్తి వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఈ వృత్తి పోయి అది వస్తుంది. అప్పుడు ఈ వృత్తి జరుగుతుంది, వ్యవహారికంగా జరుగుతుంది. పారమార్థికమైన అహంవృత్తి ఇది కాదు. అర్థమైందా? వ్యవహారికమైన అహంవృత్తిని తెలుస్తుంది. అది తెలియపోతే ఇది ఇదే అహంవృత్తే పారమార్థము ఇత అన్య కించిదపి నాస్తి అన్నటువంటిది వృత్తి అవుతుంది. అది చెప్తున్నాడు. ఇక అర్థమైందా అందరికీ? అవిద్యావృత్తి తాదాత్మ్యే విద్యైవ వినశ్యతః విక్షేపస్య స్వరూపంతు ప్రారబ్ధక్షయమీక్షతే. చెప్తున్నారు ఇక్కడ. నను అధ్యాసస్య అవిద్యాకార్యత్వాత్ నివృత్తి ఇచ్చేతత్ అనుపపన్నం. మనకు ఒక శంక. అధ్యాసము అవిద్యాకార్యము కనుక కనుకను అధ్యాసం అంటే ఏంటి? అవిద్యాకార్యం. అంతే కదా. అధ్యాసం అంటే ఏమిటి? అవిద్యాకార్యం. ఇక ఆ అవిద్య అనగా ఏమిటి? అవిద్య కారణము నివర్తిస్తే తత్కార్యమైనటువంటి అధ్యాస కూడా నివర్తించని మీరనుట సంగతముగా లేదు అంటున్నాడు. ఎవరు? అర్థమైందా? పూర్వ శ్లోకంలో ఏం చెప్పాడు? అవిద్యాయాం నివృత్తాయాం తత్కార్యం నివర్తదు చెప్పాడు కదా. అవిద్య ఎప్పుడు పోయిందో దాని కార్యము పోతుంది అన్నాడు. సరే, ఇప్పుడేమంటాడు? అవిద్య అన్నటువంటిది నను అధ్యాసస్య అవిద్యా కారణత్వాత్. అధ్యాసకి కారణం అవిద్య. అంతే కదా. అధ్యాస అంటే ఏమిటి? అధికారి దాని ఎందు అది బుద్ధి అధ్యాస. దానికి కారణం అధిష్టానం యొక్క యథార్థాన్ని తెలుసుకోకపోవడమే దాని యొక్క అజ్ఞానం కారణం. అయిపోయిందా? అవిద్యా కార్యత్వాత్. అధ్యాస ఏమిటంటే అవిద్య యొక్క కార్యమే అధ్యాస. అవిద్య యొక్క కార్యమే అధ్యాస. అధ్యాసత్వ తన్నివృత్త్యా. తన్నివృత్తి అంటే ఏమిటి? అవిద్య కార్యం. ఏంటి వృత్త? నన్ను అధ్యాసస్య అవిద్య కార్యమైంది. ఎప్పుడైతే అవిద్య నివృత్తి అక్కడ ఉంటే నివృత్తి ఇచ్చి ఏ తత్తు అనుపన్నం అని చెప్పాడు. అంటే ఏమిటి? ఇప్పుడు
అధ్యాసం అనేది ఉంది మనకి. అది అవిద్య కార్యం ఏమిటి? అధ్యాస. అది వరకు అర్థమైంది కదా. ఇక ఆ అవిద్య అనగా ఏమిటి? ఆ విద్యే కారణం, అంతే కదా. ఆ అవిద్య అయినటువంటి కారణము నివర్తిస్తే తత్కార్యమైనటువంటి అధ్యాస ఉండదు, అంతేనా? ఉండదు. అది నీవు అన్నటువంటి సంగతంగా లేదంటాడు ఎవరు? బ్రహ్మో అని మాత్రం అర్థమైందా? అప్పుడు ఈ శ్లోకం వచ్చింది అనమాట. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పబోతున్నారు. అయ్యా, అవిద్యా వృత్తి తాదాత్మ్యే, ఆయన అన్నిది ఈ చెప్పింది రెండు శ్లోకం ఉంటాయి. అవిద్యావృత్తి తాదాత్మ్యే విద్యైవ వినశ్యతః విక్షేపస్య స్వరూపంతో ప్రారబ్ధక్షయం ఈక్షతే అన్నాడు. అంటే అర్థం ఇప్పుడు మనకి ఏదైతే అవిద్య వలన ఆవరము అధ్యాస కలిగినాయి, అంతే కదా. అవిద్య వల్ల మనకి ఏం కలిగినాయి? ఒకటి ఆవరణం, రెండు అధ్యాస. ఈ రెండు మనకి కలిగాయి. ఇప్పుడు ఈ రెండును జ్ఞానం కలిగ్గానే ఏమవుతున్నాయి? నాశనం అయిపోతాయి. ఈ రెండును అది అవిద్య అంటే అజ్ఞానం యొక్క కార్యము ఆవరణము, ఈ రెండు పరస్పర అన్యోన్య అధ్యాసన, ఈ రెండు ఏమైనా విద్య చేత నశించిపోతున్నాయి. ఇక అయితే ఆయనకేంటి దానికి దీనికి తేడా? విక్షేపస్య విక్షేపము. విక్షేపము అన్నటువంటిది ఎప్పుడది అక్కడ పెట్టారు మనకి శ్లోకంలో. విక్షేపస్య స్వరూపంతో, విక్షేప స్వరూపం అయితే ప్రారబ్ధ క్షయం ఈక్షతే. ఏదైతే విక్షేప స్వరూపం ఉన్నదో అది ప్రారబ్ధ క్షయమైనంత వరకు చూస్తూ ఉంటాయి. అంటే అర్థం ఏమిటి అక్కడ? విక్షేపస్య అంటే ప్రారబ్ధ కర్మతో కూడిన విక్షేపం ఏతుందో దాని స్వరూపము అంటే దాని స్వరూపము ప్రారబ్ధ క్షయం. విక్షేపస్య విక్షేపం యొక్క స్వరూపం ఏమిటి? ప్రారబ్ధం ఎంతవరకు క్షేమో అంతవరకు ఆ విక్షేపం ఉంటుంది. ఆ ప్రారబ్ధ క్షేమ ప్రారబ్ధం నా కర్మనాశాన్ని చూస్తుంటే అది విక్షేపం. విక్షేపం అన్నటువంటిది విక్షేపమే ఇదంతా. ప్రకృతి అంతా ఏమిటి? విక్షేపమే. ప్రకృతి అంతా విక్షేపమే. కాబట్టి అయ్యా ఇది ఉంది కదా, తత్కార్యం అంటే వెంటనే అది నాశనం అయిపోదు. ఏమి ఇప్పుడు విక్షేప శక్తి ఆవరణ శక్తి అనేది పోయినా విక్షేప శక్తి ఉంటుంది. విక్షేప శక్తి అన్నటువంటిది సృష్టి. ఇప్పుడు ఆవరణ శక్తి మనకి ఆవరించి ఉన్నటువంటి అజ్ఞానం. విక్షేప శక్తి వెంటనే తత్కార్యం నాశనం అవుతుంది, సంభవింపదన్నాడు కదా. సంభవింపదు అంటే అది ఏమవుతుంది? ప్రారంభం ఉన్నంత వరకు పుట్టాలి విక్షేప శక్తి. విక్షేప శక్తే కదా మనకి ఇప్పుడు శరీరం. ఇప్పుడు శరీరం విక్షేప శక్తి. ఇప్పుడు అజ్ఞానానికి తేడా ఉంది. ఇప్పుడు మనకి త్రాటేందు పాముంది, అది ఏమిటంటే అవిద్య యొక్క కార్యం అధ్యాసం. అవిద్య యొక్క కార్యము అది అధ్యాస. ఇప్పుడు నీకు ఆ త్రాడు మాత్రం ఉంటుంది, ఆ త్రాడుకు విక్షేపం. విక్షేప శక్తి ఏమిటి? త్రాడు. అర్థమైందా? త్రాడు నీకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. అది తొందర అది నష్టం అయిపోదు. ఆ త్రాడికి ప్రారంభం ఎప్పుడు తప్పుడు నష్టం అవుతుంది, అంతేగాని త్రాడు ఎప్పుడు నష్టం అవుతుంది? ఎందుకు నష్టం అవుతుంది? అవదు. అర్థమైందా? ఇప్పుడు మనకి ఆ విధంగా శరీరం నందు ఆత్మత్వ బుద్ధి వచ్చింది. శరీరం విక్షేపం మంది. ఎందుకంటే విక్షేప శక్తి ద్వారా ఈ లోకమంతా తయారు చేశాడు ఆయన. విక్షేప శక్తి లింగాదేహే బ్రహ్మాండం సృజయతి. ఆవరణ శక్తి విక్షేప శక్తి. విక్షేప శక్తి ద్వారా ఏం చేశాడు? లోకాలను సృజించినాడు. ఎవరు? భగవంత. మాయకి రెండు శక్తులు, ఆవరణ శక్తి, విక్షేప శక్తి. విక్షేప శక్తి ద్వారా ఏం చేశాడు? లోకాలన్నీ అది గడించాడు. అర్థమైందా? ఇప్పుడు మనకి అది తాటి ఎందుకు తప్పబుద్ధి పోయినా తాడు మాత్రం విక్షేప శక్తి ద్వారా విక్షేప శక్తి అది ఉంటుంది, అది పోదు. అర్థమైంది? ఇప్పుడు అనాత్మ భావం పోయినా ఈ శక్తి అనేది ఆవరణ శక్తి పోయింది మనకి.
కానీ విక్షేప శక్తి ప్రారంభ క్షేమ వరకు ఉంటుంది. అది అని వాడు చెప్తున్నాడు ఇప్పుడు. అందుచేత ఇక ప్రారంభ కర్మతో కూడినది విక్షేపము ప్రారంభము క్షయించిన వరకు ఉండును. ప్రారంభ కర్మతో కూడిందే విక్షేపం. ఇదంతా విక్షేపమే. ఇదంతా ఏ శక్తి ద్వారా తయారు చేశాడు భగవంతుడు? సృష్టి విక్షేప శక్తి ద్వారా తయారు చేశాడు. అవి ఆ మాయా యొక్క అవిద్య యొక్క రెండు శక్తుల్లో విక్షేప శక్తి ద్వారాగా బ్రహ్మాన్ని సృజించింది. అందుకని తత్కార్యము వెంటనే నువ్వు అవిద్య కార్యం అయినప్పుడు అవిద్య పోతే అవిద్య కార్యం పోతుంది అన్నావు కదా. మరి అవిద్య కార్య శరీరము ఉంది కదా, ఇది పోతుంది ఇది పోదు, ఇది ఉంటుంది. కానీ నీకు ఏది ఆవరించి అక్కడ ఉందో అధ్యాస అది అతస్మిన్ తద్భుత అధ్యాస పోతుంది. అధ్యాస పోతుంది. విక్షేప శక్తి వాడికి పదం ఏంటంటే మన శరీరం అంటే గొడవలే ప్రారంభంగా ఉంటుంది. వాడి పదం ఏంటి? ఈ జగత్తుకి కారణం విక్షేప శక్తి కాబట్టి విక్షేప శక్తి పదం వాడాడు. మనకి విక్షేప శక్తి అంటే ఇంకొక దాని ఏంటి ఇంకోటి చూస్తే విక్షేపం అని మన భావన వస్తుంది. మీకు అర్థమైందా? మనకేమిటంటే అది ఎలా ఉంటుందంటే మనకి వాళ్ళకి కనబడుతుంటది. విక్షేప శక్తి అనుకుంటే ఒకదాని ఇంకోటి చూస్తే అది విక్షేపం అవుతుందేమో. అది పోయింది కదా అధ్యాసగా ఉన్నటువంటిది, ఇంకేమున్నది అని మనకు భావం వస్తుంది. విక్షేప శక్తికి అర్థం ఏంటి? ఇదంతా విక్షేప పుస్తకం విక్షేప శక్తే, ఈ పండు విక్షేప శక్తే, ఇదంతా విక్షేప శక్తే, సృష్టి విక్షేప శక్తే. మరి విక్షేప శక్తి అదే కార్యమే కదా అవిద్య యొక్క. మరి కార్యనాశనం వద్దన్నా కదా అది సంభవింపదయ్యా అంటే అయ్యా ఇది మాత్రం క్షయించి పోతుంది చెప్పారు. అది కదా ఇది చెప్తున్నారు ఇప్పుడు. ఈ విధంగా కావున అసంగతి మీది లేదు. నువ్వేం చెప్పినావో ఆ సంగతి కాదన్నావు కదా, ఇది మీరు చెప్పిన దాంట్లో ఏమయ్యా అది సంగతముగా లేదు, అవిద్యా కార్యం ఇంకా ఉంది కదా అంటే అదే సంగతము కాదు. ఇది ప్రారంభం. ఈ ప్రారంభం ఎవరు తెప్పిస్తాడు? నువ్వు తెప్పించుకుని ఏది తెప్పించుకోలేదు. నీకు అజ్ఞానం పోయింది అంతే చాలు. ఇంతవరకు నీ శరీరం ఆత్మ అనుకున్నావు, నీకు ఇప్పుడు శరీరం ఆత్మ పోయింది. నీగా అవిద్యా కార్యమైన శరీరం కూడా వెంటనే పోవాలి సిద్ధాంతం లేదు. అది చెప్పిన భావం అక్కడ. అది ఈ విధంగా ఇప్పుడు చెప్తున్నాడు. అలా అయితే ఉపాదాని వినష్టి క్షణం కార్యం ప్రతీక్షతి ఇత్యాహు తార్కికా తద్వత్తు అస్మాకం కింద సంభవేత్. ఇప్పుడు కొంచెం ఈ లోకంలో ఉన్న తార్కికులు వాళ్ళు వీళ్ళు కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారు కదా, వాటిని ఖండించేస్తున్నాడు అనమాట. వాటిని తార్కిక మతాన్ని ఖండిస్తూ ఉన్నాడు. ఇలా చెప్తున్నాడు. అయితయ్యా నన్ను ప్రారబ్ధ కర్మణ నిమిత్త మాత్రత్వాత్ తత్ సద్భావమాత్రేణ ఉపాదాయని వినిష్టిపి చెబుతున్నాడు. నువ్వు ఏదైతే ప్రారబ్ధ కర్మణ అంటే కారణమైన అవిద్య నివర్తించిన తత్కార్యము విక్షేపం ఉండుట ఎట్లు సంభవించును అని ప్రశ్న. అర్థమైంది కదా? ఇప్పుడు కారణమైన అవిద్య నివర్తిస్తే తత్కార్యమైన విక్షేపం ఎట్లుంటుంది అని ప్రశ్న. అంతే కదా? ఇప్పుడు తత్కార్యమైనటువంటి శరీర విక్షేపం కదా, అంతే కదా అను ప్రశ్నని ఇప్పుడు శాస్త్రాంతరముడే దృష్టాంతం నుంచి సమాధానం పడుతున్నారు. ఇప్పుడు ఆయన అన్నదేంటి? కారణమైన అవిద్య నివర్తిస్తే తత్కార్యమైన విక్షేపము ఉంటుందయ్యా దాని ప్రారంభం వరకు అన్నాడు. అంటే మరి అది ఎట్లు సంభవిస్తుంది అంటాడు. అవిద్య నివర్తిన తర్వాత తత్కాలమైన విక్షేపం కూడా పూర్తిగా పోవాలి అంటాడు. ఎవరెవరు అనుప్రశ్నలు శాస్త్రాంతరమనేది ఇప్పుడు దృష్టాంతాన్ని చూపుతున్నాడు. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాడు. నను ప్రారబ్ధ కర్మణ నిమిత్త మాత్రత్వ సద్భావ మాత్రేణ ఉపాదాని వినిష్టేపి కథం కార్యానువృత్తి ఇత్యాశంఖ్య. ఈ ఆశంక అంటే ఇటువంటి శంక ఉన్నప్పుడు శాస్త్రాంత సిద్ధాంత దృష్టాంత అన్ని అన్యమైనటువంటి శాస్త్రములు దృష్టాంతముల ద్వారా తదనువృత్తి అది తీస్తున్నాడు. ఆ శంకరి నివర్తి.
ఉపాదానే వినష్టేపి క్షణం కార్యం ప్రతీక్ష్యతే ఇత్యాహుః తార్కికాః తద్వదస్మాకం కిన్న సంభవేత్ అంటున్నాడు. అయ్యా తార్కికాః అంటున్నారు, తర్కశాస్త్రజ్ఞులు ఉన్నారు కదా. ఉపాదాన కారణము నష్టేపి ఉపాదాన కారణము నష్టమైపోయినా కార్యము క్షణకాలం ఉంటుందని చెప్పారు. ఎవరు? తార్కికులు. ఉపాదాన కారణం నష్టమైపోయినా కార్యము క్షణకాలం ఉంటుందని అర్థమైందా? ఉపాదాన కారణం లోకములన్నీ ఉపాదానమే. ఇప్పుడు మట్టి ఉపాదాన కారణం, కొండేమో కార్యము. ఉపాదాన కారణం మట్టి నశించిపోయినా కొండ కార్యం క్షణకాలం ఉంటుంది అర్థమైన మాట. అర్థమైందా? ఆ ప్రకారంగా వాడికి ముందు శ్లోకులు చెప్పబోతాడు. ఏ ఉపాదాన కారణం దారము, వస్త్రము కార్యం. ఉపాదాన కారణం తంతువు, దారం కారణం, వస్త్రం ఏమిటి కార్యం. ఈ విధంగా దాన్ని ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఏం చెప్తున్నాడు? తర్కశాస్త్రజ్ఞులు చెప్తారు ఏమని? ఉపాదానే కారణే. ఆ ఉపాదాన కారణం నశించినప్పటికీ కార్యం, ఇక్కడ ఉపాదాన కార్యకారణాలు ఇచ్చారు. నెక్స్ట్ శ్లోకంలో ఆ ఉపాదానం అంటే ఉదాహరణ ఇస్తారు. అర్థమైందా? ముందు సామూహికంగా ఇచ్చేస్తారు, అందరికీ ఉండవలసినటువంటి సిద్ధాంతాన్ని ఒక ఫండమెంటల్. తర్వాత ఎవరెవరికి ఉదాహరణ కావలిస్తే అది తీసుకుంటారు. అందుకు ఉపాదాన కారణం నశించిన తరువాత కార్యము క్షణకాలం ప్రతీక్షతి. లోకంలో కార్యం కొంచెం చూడబడుతూ ఉన్నదయ్యా. ఇది ఆహుహు చెబుతున్నారు. తద్వత్తు అర్థమైందా? తార్కికులు కూడా చెప్తున్నారు కదా, ఉపాదాన కారణము పోయిన తరువాత ఆ కార్యం కొంతసేపు ఉంటుందని చెప్తున్నారు కదా. మరి ఆ విధంగా మాది కూడా అవిద్య అయినటువంటి ఉపాదాన కార్యం, తాదాత్మాధ్యాసకి అవిద్య ఉపాదాన కారణం కాబట్టి ఈ కార్యం పోయినది క్షణకాలం ఇంటి క్షేపశక్తి ఉంటుంది. ఏం తప్పొచ్చింది? నేను వాళ్ళ మాట నువ్వు ఒప్పుకుంటున్నావు, నా మాట ఒప్పుకోవా? అది నువ్వు ఖండించినావు. అక్కడ తార్కశాస్త్రం వెళ్ళినావు, తార్కికుల ఉపాదానం పోయిన క్షణకాలం ఉంటుందంటాను కదా. అది ప్రారంభం పాడు, అది దానికి సంబంధంలే. వాళ్ళు ఏంటంటే కారణం నశించిన కార్యం ఉంటుందన్నారు. మరి మనమేమో కారణం ఉంది అవిద్య. అవిద్య నశించిన తర్వాత ఉపాదాన కారణం అవిద్య నశించిపోయింది. తాదాత్మాధ్యాసిక ఉపాదాన కారణం ఏమిటి? అవిద్య. అంతే కదా. ఆ ఉపాదాన కారణం నశించిపోయిన తర్వాత కార్యం ఉన్నది కదా, ఈ విక్షేపాసక్తి కార్యము క్షణకాలం ఉన్నది, ప్రారంభం అన్నాడు. ఏ తప్పు వచ్చిందే అని అడుగుతున్నారు సిద్ధాంతి. అదే విధముగా అస్మాకు నసంభవేత్. మా పక్షంలో ఆ మాట ఏమో సాగదా? ఆయన పక్షులు సాగుతుంది, ఆయన మాట ఒప్పుకుంటుందా, నా మాట ఒప్పుకోవా అని అంటుండే. ఎవరు? సిద్ధాంతి. ఎంతవరకు ఏమైనా అర్థమైందా లేదా? ఏమర్థమైంది చెప్పు, చెప్పయా, ఏమర్థమైందా? పోయిన తర్వాత కారణాన్ని చూడాలి. కారణం పోయింది, కార్యం ఉంది. తాదాత్మాధ్యాసకి కారణం ఏమిటి? అవిద్య. అర్థమైందా? అవిద్య పోయినా అవిద్యా కార్యము విక్షేప శక్తి అయినటువంటి నీ శరీరము ప్రారంభం ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు అట్లా నీకు అవిద్య కార్యం పోయినట్టునే నీకు మళ్ళీ ఉండకూడదు. ఇది కూడా పోవాలి కదా అంటారు ఎవరు? పూర్వపక్షి సిద్ధాంతి కాదు, పూర్వపక్షి. అందుకు సిద్ధాంతి అన్నారు, సరేనయ్యా నువ్వు అడుగుతున్నావు. చెప్పేశాడు, విక్షేప శక్తి అయినటువంటి శరీరము ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుందయ్యా, అది కార్యం అన్నాడు. సరే నేను ఇంకోలా చెబుతున్నా, నువ్వు ఒకళ్ళు నా మాట లేదు. నీకు ప్రత్యక్షంగా తార్కికులు ఏమంటారు? ఉపాదాన కారణం నశించిపోయిన తర్వాత తత్కార్యము క్షణకాలం తర్వాత నశిస్తుందన్నారా? కొంతకాలం పోయినాకనే. మరి మాది కూడా అంతే కదా. ఉపాదాన కాలం పోయిన తర్వాత ఏదో కొంతవాడి ప్రారంభం 1 రోజు ఉండొచ్చు, లేదా 100 రోజులు ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, నశించిపోతుంది కదా. మరి ఇప్పుడు ఈ రెండింటికి అక్కడికి వాళ్ళనొచ్చు కానీ మేమనకూడదా? ఆ మతంలో నువ్వు ఒప్పుకున్నావు, తారీఖు మొదలు నోరు పూసుకున్నావు, నా దగ్గర నుంచి నోరు ఇస్తున్నాయి, నేను ఈ సౌకర్యనా అని అంటున్నాడు. అర్థమైందా? అది చెప్తూ ఉన్నాడు అన్నమాట. ఇప్పుడు అది ఏమిటయ్యా మరి విషయం?
అది మనకి ఉదాహరణ రావాలి కదా ఇప్పుడు. అది చెప్తున్నాడు ఇప్పుడు. కారణమైన అవిద్య నశించిన తరువాత తత్కార్యమైన విక్షేప స్వరూపమైన దేహాధికము కొంతకాలం ఉండటంతో తప్పేమి అన్నాడు ఎవరు. కొంతకాలం ఉండవలసిన తప్పేమీ లేదు. అది ఇప్పుడు చెప్తున్నాను. తార్కికై కార్యస్య క్షణమాత్రం అవస్థానం అంగీకృతం. అయ్యా తార్కికుడు కారణం నశించిన తరువాత కార్యము క్షణకాలం ఉండునంటే మరి మీరు అట్లే అనక అర్థమైంది కదా. అట్లే అనుకుంటా ఏమంటున్నాడు, నా చిరకాలం క్షణమాత్రం వస్తాను అంగీకృతం నా చిరకాలం ఇత్యాశంక్యాహ. క్షణకాలం అన్నాడు. మరి నీ శరీరం ఎంతో క్షణం ఉంటుందా అంటాడు. అదే అనమాట. అర్థమైందా? నీ శరీరం క్షణం ఉంటుందా? నీ శరీరం ఉంటుంది ఇంకొక మూడో బాగుడో చెప్పబోతున్నాడు. అర్థమైందా? అది చేత అటువంటి సమయం వస్తే దానికి ఇప్పుడు చెప్తున్నాడు ఏమిటి, అట్లే అనక వారు ఏం చేశారు. ఇప్పుడు అంటాడు తంతూనాం దిన సంఖ్యానాం తైః తాదృకు క్షణైరితః భ్రమస్యాసంఖ్య కల్పస్య యోగ్యక్షణ ఇహేష్యతాం. అయ్యా చెప్తున్నారు తంతూనాం దిన సంఖ్యానాం దినముల చేత సంఖ్య ఉంటే లెక్కింపడ్డం. దినముల చేత సంఖ్య లెక్కింపబడి తంతూనాం ఎన్నో దినముల చేత లెక్కింపబడినటువంటి దారం. అర్థమైందా? అటువంటి దారములకు ఆ తార్కికుల చేత ఏం చెప్పి తాదృకు అటువంటి క్షణకాలం ఈరిత. నువ్వంటున్నావా? చెబుతున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పినారా, ఉపాదాన కార్యం నశించిపోతే కార్యం నశింది. మరి ఎంతో కాలం దారాలు తీసుకొచ్చిన దారం ఉండబోతుంది. వస్త్రం అన్నటువంటిది అటు ఇటు తీసేసిన దారం అన్నటువంటిది ఇది ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వేమో చిరకాలం నా శరీరం ఉంటుందని చెప్తున్నావే, మరి ఆ దారం ఉంటుందా లేదా? నీకు ఉపాదాన కారణం పోయిన తర్వాత దారం ఉంటుంది కదా. సూక్ష్మం అర్థమైందా లేదా అందరికీ? అది చెప్తున్నాడు. ఏదో ఒకటి తర్కశాస్త్రంలో ఏదో సూక్ష్మ దాన్ని తార్క్యం అంటారు లాయర్స్. అక్కడ తర్కశాస్త్రం ఏమిటి, ఏదో చిన్న ముక్క దానికి విడిగా ముక్కలోనే మొత్తం అంత పోతుంది అంతే. ఈ మొక్కకి సమహానికి మొక్క అయిపోయిన వారికి నిషేధం అంటారు. ఇంకొకటి ఏ మొక్క. అర్థమైందా? ఇది ఉన్నదన్నమాట ఊహ. అది చెప్తున్నాడు. ఇది అందుచేతయ్యా ఇక ఈ సంసారమునందు భ్రమస్య అసంఖ్య కల్పస్య యోగ్యక్షణ ఇహైష్యతాం. అంటే ఈ సంసారమునందు అసంఖ్య కల్పస్య లెక్కించుటకు ఏమి అలవి కాననేక కల్పములు ఉండెడు సంసార భ్రమకు యోగ్య అనురూపముగు క్షణకాలం ఇష్యత అంగీకరింపడుగాక. కాబట్టి అది ఇప్పుడు మనకి ఇక్కడ కావాల్సింది ఎంతవరకు అంటే, అర్థమైందా? నీవు ఇప్పుడు బట్ట కట్టుకోవడానికి ఉపయోగపడకపోయినా, అర్థమైందా, ఉపాదాన కారణమైనటువంటి మట్టి ఉండపోయినా ఏమి ఆ మట్టి కొన్నాళ్ళకి ఆ కొండ పెద్దలు అలా పోతాయి. అంటే ఇప్పుడు మరో క్షణం పోతాది అన్న మాటకి అర్థమైంది, క్షణం ఉంటుందన్న మాటకి కొంత పోతుంది అంతేగాని ఇక్కడ చిరకాలం అన్న ప్రశ్న ఏమీ లేదు. ఇక్కడ దీని ప్రారంభం ఉంటుంది, దానికి దాని ప్రారంభం ఉంటుంది. దాని ప్రారంభం ఉంటుంది. ఈ శరీరానికి ప్రారంభం ఎలా ఉంటుంది, ఆ ఉపాదాన కారణానికి మళ్ళీ కొంతకాలం ఉంటుంది. ఏమి అది ఎప్పుడు దానికి ఉన్న అవాలో దానికి ఎప్పుడు మళ్ళీ బౌద్ధ లైన్ చేసుకుంటాడో అంతవరకు అది నీకు ఉపాదాన కారణం పోయినా అది అక్కడ ఉంటుంది. వాడు క్షణకాలములో అని చెప్పినప్పుడు ఆ దానం కూడా క్షణకాలం మొత్తం కనబడకుండా పోతుందా? అర్థమైందా? అది మాత్రం అది వాడారు వాడు క్షణకాలం అని, నేను ఇది వాడాను. విక్షేప శక్తి అనేది వామూలంగా. అందుకని ఇంట్లో
తేడా ఏమీ లేదు. భ్రమస్య అసంఖ్యస్య కల్పస్య. అర్థమైందా? ఇక అందుచేత ఇప్పుడు ఏమల్లంటాడు, అనేక కల్పముల నుండి ఉండిన అవిద్య నశించిన తర్వాత అదే నశింపలేని దేహాదుకును ఇప్పుడు అక్కడేమిటి కొమ్మరవాడు ఒక చక్రం ఉంది, దానికి తగినంత కాలం నశించి కావలేదు అని ఏమి చెప్పరాదు. కొమ్మరవాడు చక్రం తిప్పుతాడయ్యా, ఆ చక్రం తిప్పులు చేసేటంటే ఎంత ఆగదు, కొంత టైం అవుతాయి. ఆ విధంగా చెప్పొచ్చు కదా. ఇది ఉంటాడు అన్నమాట. అది దాన్ని తీసుకొని ఇప్పుడు చెప్పబోతున్నారు. వినా క్షోదక్షమం మానం తైరుతా పరికల్ప్యతి శృతియుక్తి అనుభూతిభ్యో వదతాం కిన్ను దుష్యకం. నను తార్కికైః యథా అయుక్తం అభిహితం తద్వత్ భవతాపి ఇత్యాశంక్యస్య ఉక్తో తతో వైషమ్యం దర్శ్యతి అంటాడు. తార్కికులు చెప్పినట్లే మేమును అయుక్తముగా చెప్పినామని దీని చేత అనుకోనుకో. తార్కికులు చెప్పాడు, ఆ ప్రకారం నువ్వు చెప్పావు, అది అనుక్తమే, నీది అనుక్తమే, అట్లా అనుకోకంటాడు ఎవరు? ఎవరు? పూర్వపక్ష అనుకో. పూర్వపక్ష అనుకో, తప్పేడు అనుకో. ఇప్పుడు ఇక మా మాటకి వారి మాటకి ఏమి వారా ఉన్నది, తేడా ఉన్నది అని ఇప్పుడు సిద్ధాంతే ఏమి పూర్వపక్షి చెప్తున్నాడు. అర్థమైందా? సిద్ధాంతే పూర్వపక్షే చెప్తున్నాడు ఇప్పుడు ఈ వాక్యం. అదేనమాట. వీరాక్షోదక్షమం మానం తరుతా పరికల్ప్యతే శృతియుక్తి అనుభూతిభ్యో వదతాం కిన్ను దుష్యఖం. అర్థమైందా? ఏం చెప్తున్నారు ఇప్పుడు మనకి? వినా క్షోదక్షమం. అర్థమైందా? వినా క్షోదక్షమం అంటే విచారానికి విచార సహమైన, అంటే విచారంతో కూడిపోయినటువంటిది. అర్థమైందా? ఆ విచార సహనాన్ని ఓర్చుకున్నటువంటి రెండు అర్థాలు ఇక్కడ. తైహి ఆ తార్కికుల చేత క్షోధక్షేమం, ఆ విచార సహమైనటువంటి మానం వినా. మానం అంటే ప్రమాణం వినా, ప్రమాణం లేకుండా ఇక వృథా పరికల్ప్యతే. తార్కికులు ఏమిటి అంటే ఏదో ఒకటి వృధాగా పరికల్పన చేస్తూ ఉంటుంటారు. వాళ్ళంతా ఆవేశం అనమాట ఎంత ఉంటుంది. అట్లా మాది అలాగే వృధా ఉండదు. మేము చేసిన మేము ఆడిన మాట వృధా ఉండదయ్యా. వాళ్ళకి ఒక సమయంలో పక్షాన్ని నిలబడదు, పోతుంటారు. అర్థమైందా? మేము చెప్పింది అలా కాదు, ఉండదు. శృతి యుక్తి అనుభూతిభ్య. అర్థమైందా? అది శృతి ద్వారాగా, అంటే వేద ప్రమాణం వలను. యుక్తి అంటే ఏమిటి? మనకి అనుమానాది ఇత్యాది ప్రమాణాల వల్లను. అనుభూతి అంటే అనుభవాలను. చెప్పడి మాకు ఏమి నష్టం లేదు. నువ్వు వాడి మతంలోను చెప్పినావు, నువ్వు అలాగే చెప్పేసినావు, ఏమి తేడా ఉంది మీ ఇద్దరికి అని అంతా అనుకో. వాళ్ళదానికి మా దానికి నక్కకి నాగలో ఉన్నంతగే తేడా ఉంటాయి. మాది ఒక శృతి, ఒక యుక్తి, ఒక అనుభవం, మూడింటి మీద ఆధారపడి ఉందయ్యా. అర్థమైందా? అందుకని దీనికి నష్టం ఎప్పుడు లేదు, దీన్ని ఎవడు ఖండించడానికి కుదరదు అని చెప్తున్నారు. ఈ విధంగా చెప్తున్నారు అన్నమాట. అందుచేత శృతి యుక్తి అనుభవం ఈ మూడు ప్రమాణములకు సరిపోనట్లా మేము చెప్తాం. అంతేగాని కొమ్మరవారి చక్రం తిప్పి విడిచిన తర్వాత కొంతసేపటికి ఏమవుతుంది, అది తిరుగుతూనే ఉండున్నట్లు అవిద్య నశించిన తరువాత ఒకసారి చక్రం తిప్పేశాడు, అది తిరిగినే ఉన్నట్టు కనబడతాడు కొంతసేపు. అలాగే అవిద్య అనేది నశించిన తర్వాత ఏమంటారు, ప్రారంభ కర్మ కూడా నశించే పర్యంతము ఉంటుంది. కొమ్మరవాడి చక్రం తిప్పేశాడు, ఆ చక్రం కొంతవరకు అలా తిరిగి ఆగుతుంది.
అంతేగాని ఇది కూడా అవిద్య నశించిపోయినా అజ్ఞానం నశించిపోయినా ఈ శరీరం ఉంటుంది కొంతవరకు. తప్పే వచ్చింది, దాని దాసమేమి లేదు. ఇప్పుడు శృతి ఏం చెప్పింది? తస్య తావదేవాం చిరం యావన్న విమోక్షే. శృతి తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే. అది తస్య తావత్తు ఏవ చిరం. అయితే ఒకవేళ నీకు ఆ అజ్ఞానం వెంటనే పోయినా ఏమి యావత్తు ఈ శరీరం అయితే ఉండదో తావత్తు అది ఉంటుంది. ఏమి శరీరము ఉంటుంది, అజ్ఞానం పోయినా తర్వాత ఈ మోక్ష విడిచిపెట్టారు, ఏది మోక్షాన్ని పొందారు. అలాగనే ఇప్పుడు అటువంటి కులాల చక్ర దృష్టాంతముడి యుక్తిని జ్ఞానం యొక్క అనుభవమును తస్యతావదేవ ప్రమాణాన్ని ఇటువంటివన్నీ తీసుకొని మేము మాట్లాడినటువంటి మేము అన్నింటినీ సాధింపగలం. ఇలాగేమో వదిలే పని లేదు. అలాంటి యుక్తి ఏంటంటే ఒక యుక్తి చెప్పాడు, ఆ కులాలు చక్రం తిరిగి వదిలేస్తే అది మెల్లగా తర్వాత అనేది అవుతూ ఉంటుంటుంది. ఆ విధంగానే అవిద్యాకారం నశించిన తర్వాత శరీరం మెల్లగా కొనాలి పోతుంటాయి. ఇది ఒక యుక్తి చెప్పినాం, అది అనుభవాలు చెప్తున్నారు మహాత్ములు. ఆ విధంగా మనకి సత్యతావదేవచనం అన్నటువంటి ఏవన్ను ఎంతవరకు ప్రారంభం ఉన్నదో అంతవరకు అది ఉంటుంది. తర్వాత ఈ మోక్షని శుద్ధి చెబుతూ ఉన్నది అని భావం. ఇప్పుడు ప్రకృతి విషయాన్ని నిరూపణ చేస్తున్నారు. అర్థమైందా? రామేశ్వరం వెళ్ళినా శరీరం పోలేదంటారా? ఆ విధంగా మళ్ళీ ఆ పదాలు ఒకసారి మధ్య మధ్య సుప్పులు పెడుతుంటారు. ఆస్తాం దుస్తార్కికై సాకం వివాద ప్రకృతం భ్రువి స్వాహమో సిద్ధమేకత్వం కూటస్థ పరిణామినో. ప్రకృతం అనుసరతి వర్తమానంలో ఏది విచారం జరుగుతుందో ఆ విచార విషయాన్ని ఇక్కడ తీసుకుంటూ ఉన్నాడు. దుస్తార్కికై సాకం ఆ తార్కికులతో కలహాలు ఉన్నాయి. ఇంకెందుకు అది త్యాగదు. అది ఏమిటంటే ఒక వితండవాదనే గాని ఏమంటారు, అందుకని అటువంటిది అది తెగదది. దానికి ఏంటంటే ఆ వాదానికి అనవస్థ దోషం వస్తుంది కానీ అవస్థ అనేది లేదు. అర్థమైందా? ఒక అవస్థని ముందు చర్చ చేసుకోవాలి. అర్థమై ఎక్కడైనా ఆ అవస్థ వరకు ఏది ఉంది విచారణ చేయాలి. ఇక అవస్థ దాటిపోయి ఇంక చేసుకుంటే ఇంకా దానికి ఏముంది, అది అనవస్థ దోషం గ్రస్తమైపోతుంది. అది అంతేగాని అత్యంత మరి ఆ తారీఖు సంగతి అది ప్రస్తుతంగా అంటున్నాడు. అర్థమైందా? ఈ విధంగా చెప్పను. స్వాహమోహో మళ్ళీ అలా అక్కడికి వచ్చిందనమాట. ఏది స్వశబ్దార్థము అహం శబ్దార్థం. అర్థమైందా? ఇక్కడ స్వశబ్దార్థము అహం శబ్దార్థం. స్వశబ్దార్థం ఎవరు నేను చెప్పుకోలేదు. రెండు పదాలు, స్వశబ్దార్థము అహం శబ్దార్థం. స్వశబ్దార్థం పరమాత్మ, అహం శబ్దార్థం శివాభాష జీవాత్మ. అర్థమైందా? అక్కడ నేను జరుగుతూనే ఉంది కదా అక్షరాలుగా. ఇప్పుడు స్వశబ్దార్థం పరమాత్మ, అహం శబ్దార్థం చిరాభాష. ఈ రెండు తెలియ కదా. మధ్యలో కొన్ని కారణాల్లో తీసుకున్నాడు ప్రకరణం, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి చెప్తున్నాడు స్వశబ్దార్థము అహం శబ్దార్థమైనటువంటి కూటస్థ పరిణామినోహో. ఒకటి కూటస్థుడు, ఇక కూటస్థుడి పరిణామము లేదు, చిదాభాషుడి పరిణామము ఉన్నది. మరి ఏకత్వం, ఈ రెండు ఏకత్వం ఏమిటయా? భ్రాంతి చేత ఏర్పడింది. అదే కదా మొట్టమొదటి చెప్పిన మధ్య అనుకున్నాం కదా. ఎందుకు ఏకత్వం దేని చేత ఏర్పడింది? భ్రాంతి చేత ఏర్పడినది. ఇప్పుడు ఆ ప్రత్యేగాత్మకును ఏది స్వశబ్దం చే ప్రత్యేగాత్మకుడు అంటే పరమాత్మకం ప్రత్యేగాత్మ. అహం శబ్దం చెప్పే జీవుడికిను ఏకత్వం అనేటువంటిది ఈ భ్రాంతి చే కుదురుడు గాని మధ్యం చేతను కుదరదు. అంతేచేత భ్రాంతి అది చెబుతున్నాడు ఇప్పుడు.
జీవకూటస్థులకు నన్ను కూటస్థ జీవయో ఏకత్వం భ్రాంతి సిద్ధం చేత్ ఇదం భ్రాంతమితి కేపి కుతో న జానంతి. ఇప్పుడు పూర్వపక్షి శంఖ నన్ను కూటస్థ జీవయో ఏకత్వం భ్రాంతి సిద్ధం. ఒకవేళ జీవకూటస్థులకు ఏకత్వం అనేది భ్రాంతి సిద్ధమైతే ఈ భ్రాంతి అందరికీ కలుగునా? ఈ భ్రాంతి అందరికీ కలుగునా అని శృతికి ఇక ఏదైతే ఉన్నదో భ్రాంతమితి కుతో న జానంతి, శృతికి యథార్థమైన అర్థమును తెలియజాని వారందరికీ కలుగుని చెప్తున్నారు. అర్థమైందా? ఇప్పుడు ఎవరు కలుగుతే శృతి యొక్క యథార్థమైన అర్థాన్ని ఎవడు తెలియలేకుండా ఉంటాడో వాళ్ళందరికీ కలుగుతుందని చెబుతున్నారు. అది శ్లోకాన్ని ఇస్తున్నాడు. ఇప్పుడు భ్రామ్యంతే పండితం మన్యాహ, భ్రామ్యంతే పండితం మన్యాహ సర్వే లౌకిక తార్కికాః అనాధృత్య శృతిం మౌర్ఖ్యాత్తు ఏమి కేవలాం యుక్తిమాశ్రితః. ఇంకా తార్కికుల్ని ఖండించేస్తున్నాడు అనమాట. పండితం మన్యమానాః అవిద్యాయామంతరే పండితం మన్యమానాః దంద్రమ్యమానాః అని మనకి కఠోపనిషత్తులో ఒక శ్లోకాన్ని ఇస్తూనే ఉన్నాడు. పరిపంతి మూఢాహ అని, పరిపశ్యంతి మూఢాహ అని శ్లోకం. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు? పండితం మన్యాహ. ఇప్పుడు వాళ్ళు ఎలాంటి వాళ్ళ తార్కికులంటే పండితం మన్యమానాహ, వాళ్ళు తమకు తామే పండితులమని తాల్చుకుంటారు. అర్థమైందా? వాళ్ళే ఏదో తనకు చేసేసిందో అదే మేము పండితులం, అది శాస్త్రం అబద్ధంవా సుబద్ధంవా ఇది అది అక్కర్లేదు అందుకే పండితులం మన్యమానాః అన్నట్టు తార్కికాః. ఇప్పుడు చెప్తున్నాడు లోకజ్ఞలో తార్కికాః అంటే ఏమిటి? లోకజ్ఞానం మాత్రం కలిగిన వారు. తార్కికులు అంటే అర్థం ఏమిటి? లౌకిక జ్ఞానము కలిగిన వారు. ఇది ఇది అది ఇది 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 కోహ దాని కోహ దీని కోహ అన్నటువంటి ఈ లౌకిక జ్ఞానం మాత్రం కలిగి వారు తక్కింపగలవారునైనా సర్వే అందరినీ మౌర్ఖ్యాత్తు ఒక పట్టుతో వాళ్ళు ఏమిటంటే అటువంటి వాళ్ళందరూ ఒక పట్టు, వాళ్ళు పట్టిందే పట్టు. ఇప్పటికీ పట్టులో వాళ్ళు ఉండనే ఉన్నారు. ఇంకా మన మాట ఏం కాదంటారు, వాళ్ళ మాట ఏం చెప్పరు. అర్థమైందా? కొన్ని మీ మాట ఏమయ్యంటే చెప్పరు, మనం ఏం చెప్పినా కాదంటారు. ఇంక ఇది పట్టు అది పదే కదా పట్టు ఇది ఏమయ్యా అంటే ఇంకా మేము సత్యాన్వేషణ చేస్తూనే ఉన్నా, ఇంకా మాకు తేలలేదంటున్నారు. అర్థమైందా? ఇంకేమి సత్యాన్వేషణ? ఇంకా నువ్వు సత్యాన్వేషణ తేలకపోతే ఇది ఎందుకు ఖండించినావు? నీ తేలిందాకా ఒప్పుకొని నీవు అప్పుడు ఖండించాలి కదా. నువ్వు చేసిన సత్యాన్వేషణ తేలిందాకా ఉండి అప్పుడు ఖండిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏం చెప్పినా కాదు అంటాడు. ఏమైంది? నువ్వు దేనికి గీటికి అంటే ఆ గీట ఇంకా నాకు తేలలేదు అంటాడు. ఇదే అనమాట. అర్థమైందా? వాళ్ళు ట్రూప్ ఉన్ననే ఉంది. ఇప్పుడు అక్కడక్కడ మీటింగ్ పోతూనే ఉన్నాం మనం కూడా. ఇది కాబట్టి పండితం మన్యాహ, ఇక తమకు తామే పండితులను తలంచినటువంటి లౌకిక తార్కిక ఉన్నారు వీళ్ళు. శృతిం అనాదృత్య, ఆ ప్రమాణ రాజ్యమైనటువంటి వేదాన్ని అనాదృత్య అంటే నిరాధరణ చేసి దాని లక్ష్యం లెక్క చేయక కేవలం యుక్తిని మాత్రమే ఆశ్రిత అవలంబించిన వారు భ్రామ్యంతే, వాళ్ళు ఏమిటి పొరపడుతున్నారు. అడిగారు కదా అందరూ ఏమి ఈ భ్రాంతి అందరికీనే ఎవరికనే అందరికీ అంటే ఇది శృతియుక్తం తెలియజేయని వారికి ఇది భ్రాంతి, నా తక్కిన వారికి ఇది భ్రాంతి లేదు అన్నాడు. అర్థమైందా? అది చెప్తున్నాడు అన్నమాట. అలాగనే శృతి తాత్పర్యాన్ని సరిగ్గా ఎవరైతే గ్రహింపలేడో దురభిమానులేంటి ఈ లౌకిక తార్కికులు ఎవరైతే శబ్ద ప్రమాణాలనే ఉద్యోగించి
యుక్తిని మాత్రం అవలంబించి, అంటే శబ్ద ప్రాణం ఉసిగించంటే దాన్ని అణచిపెట్టి అద్వైత యుక్తిని మాత్రం అవలంబించి కూటస్థుడు జీవుడును ఒక్కటే అని పొరపడుతున్నారు వాళ్ళు. అది అనమాట. ఇప్పుడు చెప్పబోతున్నాడు. నను శృత్యర్థ ప్రకారోపి కేచిత్ ఇత్తం కుతః నజానంతి అంటున్నాడు. శృతులకు అర్థం చాలా చెప్పగలవాళ్ళు అట్లే భ్రాంతి నొందుతారు కదా అంటుంటే ఆయన సమాధానం చెప్తున్నాడు. శృతి యొక్క అర్థమును చెప్పడము ఉన్నటువంటి వాళ్ళు కూడా ఈ భ్రాంతిని పొందుతున్నారు కదా అని శంక. అంటే సమాధానం పూర్వాపర పరామర్శ వికలాహ అంటే శృతుల యొక్క అర్థాన్ని చెప్తారు కానీ వాళ్ళకి భ్రాంతి పోవడం లేదు కదా అంటాడు ఎవడు. వీడు శృతులే పట్టుకోవట్లేదు కాబట్టి వీడి భ్రాంతితో ఒప్పుకుంటారు, శృతులు పట్టుకోవడం కూడా భ్రాంతి పోవడం లేదు కదా అంటున్నాడు. తెలుస్తుందా అని సూక్ష్మం అక్కడ అలాగా వెళ్తున్నాడు అనమాట. ఇప్పుడు ఇదంటున్నాడు ఏమిటి? పూర్వాపర పరామర్శ వికలాస్తత కేచన వాక్యాభ్యాసాన్ స్వస్వపక్షే యోజయంతి ఉపలజ్జయా. అయ్యా ఆ తార్కికుల ఎందును కూడా అలౌకికుల ఎందును కొంతమంది ఏమంటారు, కొందరు పూర్వాపర పరామర్శ వికలాహ. వాళ్ళు పూర్వం అంటే ముందే వాక్యాలు చెప్పబడి ఉన్నాయో, అపర అంటే తర్వాత ఏ వాక్యాలు ఉన్నాయో. ఎవరు పూర్వాపరాన్ని తీసుకోవాలి కదా. ఎవరో అడిగాడు, ఆ అడిగింది ఇది ఏ ప్రకరణము, దాని పూర్వాన్ని చూసుకోవాలి, పరాన్ని చూసుకోవాలి. ఇక వాడి వాక్యం అన్నటువంటిది అనేక విధాలుగా చెప్పడానికి అర్థం ఉంటుంది. ఏమంటారు? ఏదో వాక్యం వాడు అడిగాడు, దీని ప్రకరణ ఏమిటి తెలుసుకోవాలి కదా. దాన్ని బట్టి దాని పూర్వమేమిటి చెప్పినాడు, దాని ఫలమేమి చెప్పినాడో, ఈ మధ్యలో ఏది ఉందో అది ముందు చెయ్యాలి. అది తెలిసిన వాక్యాన్ని చెప్పాలి. అందుకని ఆ పూర్వపరామర్శ లేకుండా వాడు ఆటి ఎందు ఏమిటంటే ఆ పూర్వాన్ని అపరాన్ని విచారించినటువంటి సమర్థత లేక, ఈ రెండిటికి లేక స్వపక్ష అభిప్రాయాన్నే వాక్యాభాష. వాడు చెప్పేదాన్ని ముందే ఉంటుంది, వెనకే ఉంటుంది. ఈ సత్సంగం అంతా చూడకుండా ఆ విచారం సమర్థుడు లేక తన బుద్ధిలో ఏ వాక్యం ఉందో దాన్నే పట్టుకుంటాడు వాడు. అర్థమైందా? అటువంటి పూర్వపక్షులకు వారిపై నిజముగా ఏమి అనుకుని కనపడి కాబట్టి అలజ్జయా సిగ్గే లేదు వచ్చిన బాధ. అర్థమైందా? ఏమంటాడు? అలజ్జయా యోజయంతి. ఆ అపార్థాలని చెబుతున్నాడు. అట్లా అద్దలేక ఇంకా అదుపు పెడుతూ ఉంటుంటాడు. ఆ పూర్వాన్ని చూసుకోవాలి, పరాన్ని చూసుకోవాలి. ఈ మధ్యలో ఏదో వాక్యం పెట్టుకోడు ఒకడు, ఆ మధ్య వాక్యం పట్టుకొని వాడుతూనే ఉంటుంటాడు. ఇంకేది అంతా ఏమీ లేదు, అంతా బ్రహ్మమే. అందుచేత ఏమే ఇక ఏం చేసినా పర్లేదు, ఏం తిన్నా పర్లేదు అంటే దేవుడు. అదేమిటా పూర్వమేమిటో పరమేమిటో. తర్వాత ఇప్పుడు పూర్వపరాలను విచారించుకోవాలి. ఇప్పుడు మనం విచారించలేదు అనుకోండి, ఇక అంతా మామూలే, ఏముంది మన ఇష్టా నీవో పాడా ఏముంటుంది. అందుకని ఆ పూర్వం మనం శారీరక ధర్మంగా అనుష్ఠించవలసింది ఏమిటి, ఈ శారీరక ధర్మాన్ని ఎప్పుడు మనం మీరాలి అన్నటువంటితో ఉండాలి. ఎంతవరకు శారీరక ధర్మం అనుష్ఠించాలి, ఎప్పుడు శారీరక ధర్మంతో సంబంధం లేకుండా ఉండాలని ఈ పూర్వాన్ని అపరాన్ని విమర్శించుకుంటూ మనం మధ్యలోకి చేస్తూ ఉంటుంటే అప్పుడు మనకు హాయిగానే ఉంటుంది. అందుకని ఆ పరాన్ని విమర్శించుకుంటా ఇప్పుడు ఏదైతే అనుభూతి అన్నటువంటిది ఒక ఏకత్వ ప్రతిపాదన సిద్ధమైన తర్వాత తన స్వానుభూతితో ఉన్నటువంటి విషయం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు నీకు ఉన్నటువంటి అనుష్ఠాన్ని విడిచిపెట్టినా పర్వాలేదు. అపరము ఎంతవరకు పరాకాష్ట, పూర్వం ఎప్పుడు మనకు ఎంతవరకు ప్రారంభం అన్నటువంటిది రెండు కూడా మనం చూసుకోకుండా ఎక్కడో ఉపన్యాసం మొక్క వింటాడు, ఏం చెప్పేశారండి, మనం ఏం పని చేయగలదు పాడు చేయగలదు, నీకు ఏమీ లేదు, మరణం అక్కర్లేదు, విద్యాస అక్కర్లేదు, ఏమక్క ఒకసారి అయితే చాలంటే నీకోడు. ఇవాళ చెప్తా, నీకేమయ్యా నీకు పని లేదా, పూజ వద్దు, నీకు పాడు వద్దు, ఏమి వద్దు, మళ్ళీ కూర్చొని మళ్ళీ వాళ్ళు చెప్తూ ఉంటుంటారు, ఎవరేసినట్టు వేయమని
అదంతా నీకే లేదు, అర్థం లేదా, నువ్వు వీడు తిని పడుకో అయిపోయింది అంటాడు. అయితే మీరు పోయి ఎంతవరకు వినాలి, ఎప్పటి నుంచి ఏది ఉండాలో ఆ పరం అంటే ఏమిటో ఈ ఎవరిచేది లేకుండా పోయా నీకు ఎవరికి అంతేమో సజ్జలు లేక ఈ మొక్క పట్టుకొని అందరినీ ఖండించేస్తున్నాడు. పండితులు నీకేం తెలియదు అంటాడు. అర్థమైందా? ఇలా రకం ఉంటుంటాయి అయ్యా అందుకు చెబుతూ ఉన్నాడా. స్వపక్షే యోజ్యంతి, అప్పటికది సిగ్గే ఉండదు, తన పక్షాన్ని యోజన చూసుకుంటాడు కానీ ఆ పైన చెప్తున్నాడు అనమాట. ఇదే అనమాట కదా. కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాం జగుహు లోకాయతాః పామరాస్య ప్రత్యక్షాభాసమాశ్రితాః. ఇప్పుడు చెప్తున్నారు అయ్యా, లోకాయతాః పామరాః తత్ర తావత్ ప్రత్యక్షైక ప్రమాణాభ్యుగమే నాతి స్థూలత్వాత్ లోకాయతః ఆదిపక్షం ప్రథమతః అనుభాషతే. ఈ విధంగా ఏమి తీసుకుంటున్నాడు. ప్రత్యక్ష ఏక ప్రమాణాభ్యుగమే అంటే ప్రత్యక్షమేకం చార్వాకాః, ప్రత్యక్షమేకం లోకాయతః అంటారు. ప్రత్యక్షము ఒకడు తీసుకుంటాడు, ప్రత్యక్షానుమానం ఇంకొకటి పక్షము, ప్రత్యక్షానుమానం ఒకటి పక్షము, ప్రత్యక్షానుమానాగమ శబ్దం ఇంకొకటి మతము, ప్రత్యక్షానుమానాగమ శబ్దాహ అనుపత్తి ఉపలబ్ధి వేదాంత మతము. అర్థమైందా? ఆరు ఇలా ఒకరొకరండి తీసుకుని ఉంటుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చెప్పాడు మరి మనకి, తావత్తు ప్రత్యక్షైక ప్రమాణాభ్యుగమే. దాంట్లో ఇప్పుడు పూర్వాపరాలు విమర్శలు లేకుండా ఉన్నవాడు అలాగుంటాడు. అటువంటి దాంట్లో కూడా కొన్ని ప్రత్యక్ష ప్రమాణాన్ని ఏమి అంగీకరించినటువంటి లోకాయతుల్లో కూడా ఉన్నటువంటి భేదాభిప్రాయాలు, ఆ ప్రమాణాలు వాటిని తీసుకొస్తాడు. అది ఇప్పుడు తీసుకొచ్చి ఎంతవరకు ఒక నమ్ముతూ ఉన్నాడో, ఎంతవరకు లేదో, ఎక్కడితో ఆగిపోతున్నాడో ముందుకు వాడు వెళ్ళలేకుంటున్నాడు. కాబట్టి ఆ వాటిని సంక్షేపంగా అని చెబుతూ ఉన్నాడు. అర్థమైందా? అందుకు అట్లు వాదించిన వారిని వరుసగా చెప్పుని ఇప్పుడు చెబుతున్నాడు. వరుసగా మరి ఒకరిని విచారం లేకుండా వాదించేవాడు, పూర్వపరాలు లేకుండా వాడిని ప్రత్యక్ష ప్రమాణమని ముఖ్యంగా భావిస్తాడు. అంటే ఇది స్థూల భావాన్ని పొంది ఉన్నవాడు. ప్రత్యక్ష భావాన్ని ప్రత్యక్ష ప్రమాణం అంటే స్థూల కనబడుతున్న స్థూల భావాన్ని ఉండేవాడు కానీ సూక్ష్మ భావాన్ని మీద శ్రద్ధ లేనివాడు. అటువంటి వాడు ఎవడు? లోకాయుతకాహ. అంటే లోకాయుతుడన్నా చార్వాకుడన్నా ఒక్కటే. అర్థమైందా? అది చెబుతూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా? కూటస్థాది శరీరాంత సంఘాతస్య ఆత్మతాం జగుహూం లోకాయతాః పామరాశ్చ ప్రత్యక్షాభాసమాశ్రితాః. 3 పేర్లు పెట్టాడు. వాడు ప్రత్యక్షాభాసతో ఉండేవాడు, వాడు పామరుడు, వాడు లోకాయతాః. అటువంటి వాడు కూటస్థాది శరీరాంత సంఘాతస్యాత్మతాం. అటువంటి చార్వాకుడు మున్నగ వాళ్ళందరూ కూడా అంటే ఇది ఎలాంటి పామరులంటే ఎవడు అంటే చెప్పినాడు. పామరుడు అంటే సాధుసేవ శాస్త్రాభ్యాస రహితాః. అర్థమైందా? పామరుడు అంటే ఎవడయ్యా? సాధుసేవ శాస్త్రాభ్యాస రహితాః. సాధు సేవ లేనివాడు. సాధువు అంటే కాషాయ పెట్టుకున్నాడు సేవ కాదు ఇక్కడ. అందరూ సాధువులే, అందరూ సాధువులే. ఎవడైతే తత్వ సదాచార సంపన్నుడు అటువంటి వాడు సేవ చేయనివాడు. అర్థమైందా? శాస్త్రాన్ని అభ్యాసం లేనివాడు వీళ్ళేమంటారు? పామరుడు అంటే ఎవడు పామరుడు? వాడికి శాస్త్రాభ్యాసము లేదు, ఒక పెద్దవాడి సేవ కూడా లేదు. అటువంటి వాడే ఈ వీడు. వీళ్ళు ఏమిటిలో ఈ పామరులు ప్రత్యక్షాభాసం, ప్రత్యక్షముగా ఏది ప్రకాశిస్తూ ఉన్నదో ఈ స్థూల శరీరము ఆశ్రితాః, దీన్ని ఆశ్రయించుకొని ఉంటారు. ఏది? కూటస్థాది శరీరాంత సంఘాతస్య అంటే కూటస్థుడు మొదలుగా కలిగి శరీరాంత శరీరమే అవసానము కలిగిన సంఘాతస్య ఈ సంఘాతమునకు ఆత్మతాం అంటే కేవలము లోపట ఉన్నారు.
కానీ వాళ్ళకేంటి బయట ఉన్నటువంటి సంఘాతం ఒక్కటే ఆత్మత్వం అన్నమాట. ఇప్పుడు శరీరం ఎలా ఉంది, ఎలా కూటస్థుడికి ఉందా? కూటస్థాది ఆ కూటస్థుడు ఉంటేనే శరీరం. శరీరం మనకెప్పుడు గర్భంలో ఉన్నప్పుడే ఈ శరీరంలో వీడికో చైతన్యం ఉందే, వాళ్ళకి ఇంకో చైతన్యం అక్కడే పాస్ అయిపోయిస్తుంది. ఇది బయటకు వచ్చినాక ఉందే, వీడి శరీరం ఉంది, వీడి శరీరం ఉంటూనే ఇంకా అక్కడ చైతన్యం అంటే దానికి భాష అంతా ఒకటే కదా, అదంతా ఒకటే, దాని భాష అయితేనే ఉంటుంటుంది. అది అనమాట ఈ విధంగా. కానీ వీళ్ళేంటి మరి ఈ శరీరాన్ని ఆత్మని నమ్ముతూ ఉంటారు. ఎవరు? వాళ్ళు చేరవాళ్ళు. వాళ్ళకి ఎందుకు పామర్లని పేరు పెట్టాడంటే ఇందుకు అనమాట. అర్థమైంది ఇప్పుడు వాళ్ళకి పామర్లని పేరు ఎందుకు పెట్టాడంటే వాడికి ఒక సత్యాస్త్ర సాధుభావ సేవ లేనివాడు, ఇది శాస్త్రాది పఠనం లేనివాడు. అర్థమైందా? అది చెప్తూ ఉన్నారు. శ్రోతి కర్తుం స్వపక్షంతి కోశమన్నమయం తథా విరోచనస్య సిద్ధాంతం ప్రమాణం ప్రతిజజ్ఞిరే. అర్థమైందా? ఇప్పుడు చెప్తున్నాడు మనకి శ్రౌతి కర్తుం స్వపక్షంతి. ఇప్పుడు వాళ్ళు ఏమిటి అంటే ప్రత్యక్షైక ప్రమాణవాదినోపి పరవ్యామోహనాయ స్వతం శృతి సిద్ధమితి దర్శయితం వాక్యమప్యుదాహరంతి. ఆ వాదులందరూ కూడా స్వయంగా ప్రత్యక్షమే ముఖ్య ప్రమాణమని వాదించిన వారు. వాళ్ళు ఏమిటైనను పరులను మోసం చేయనించి, అర్థమైందా? వాడు మరంతే కదా, శరీరమే స్వాత్మ అంటే పనులు మోసం చేసినాడు కదా వాడు. అందుకనే ఇక తమ మతం ఏదైతే ఉన్నదో అది అటువంటి వారికి అటువంటి మోసం చేయనించినట్టు వాడు శృతి సిద్ధమైన మతమని తెలుపుతుకో అతడి కొన్ని శృతివాక్యం ఉదాహరించున్నాడు. విధులు అంటే దాని పూర్వపరాన్ని విమర్శించడం. అక్కడ ఎందుకు పెట్టాడు ఆ శృతివాక్యం? ఇది ఈ శృతివాక్యాన్ని చెప్పే మోసం చేస్తాడు. వాడు కూడా మోసం చేసేవాడు కూడా ఆ వాక్యం తీసుకుంటున్నాడు. కానీ ఆ వాక్యం ఎంతవరకు అక్కడ ఉన్నదాన్ని మాత్రం విచారి ఎట్లా చెప్పాడు? శ్రౌతి కథం స్వపక్షంతే కోశమన్నమయం యథా. వాళ్ళు స్వపక్షం అంటే తమ మతాన్ని శృతి సమ్మతముగా చేయుటకు ఏం చెప్పాడు? అన్నం బ్రహ్మేతి వ్యజానా తనడనుకోనుగాల. ఇక ఆ అన్న వికారమైన కోశమును ఏదైతే ఉన్నదో ఏదైతే అన్న వికారం ఎందుకు చెప్పాడు? సవాయేషు పురుషో అన్నరసమయ అన్నాడు. అన్నాడు కదా. ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అగ్నిరాప అద్య పృథివీ పృథివ్యామోషధ ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుష సవా ఏష పురుషో అన్నరసమయ అన్నాడు. అయ్యా ఈ పురుషుడు అన్నరసమయ చెప్పినాడు. కాబట్టి అన్నరసమైనటువంటి స్థూల శరీరమే ఆత్మ అంటాడు వీడు. ఆ మొక్క దాని పూర్వం లేదు, పడవం లేదు, అది ఎక్కడి నుంచి ఏదో తెలుసుకోకుండా వాడు కూడా శ్రౌతి కర్తుం స్వపక్షంతే తన పక్షంలో కూడా వేదమతమేనయ్యా అని చెబుతూ ఉంటాడు. ఇది వేదమతం అంటే అది ఎందుకు చేసినాడు? ఏదో చూసుకున్నావా? లేదు. అందుచేత వాళ్ళు కూడా అన్న వికారమైన కోశమును ఇది ఎలాగయ్యా మరి ఎక్కడి నుంచయ్యా అంటే ఇది విరోచన యొక్క సిద్ధాంతము. చెప్పుకునే విరోచన సిద్ధాంతం. దేవేంద్రుడు విరోచన పోయినారు, 30 సంవత్సరం సేవ చేశారు, శరీరం ఆత్మను తెలుసుకున్నారు. అర్థమైందా? ఇది కదా. కాబట్టి ఈ విధంగా ఈ అర్థమును ఆత్మ దేహముందు ఈ విధంగా ఇది సిద్ధాంతం వాక్యాలు. ఈ శరీరం అందే ఆత్మ ఉంటారుగా, ఈ శరీరమే ఆత్మ కానీ ఇంకోటి కాదు అనేక రకరకాల సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. సందర్భ విరుద్ధంగా తీసుకొని ఈ అర్థాన్ని చెప్పుకొచ్చారు. జీవాత్మ నిర్గమే దేహ మరణస్య ప్రదర్శనాత్తు. ఇంకా ఆల్లో ఇంకో తెగ చెప్తున్నాడు ఇప్పుడు. అర్థమైందా?
దేహాతిరిక్తైవాత్మేత్యాహుల్లోకాయితా పరిహి. ఒక్కొక్క దాంట్లోనూ అనేకమైన రకరకాలు ఉంటారు. వేదాంతులు ఎంతమంది లేదు, అనేక రకాల వాడు అచలం అంటాడు అద్వైతం, ఇంకోటి ఏమంటాడు అద్వైతం అంటాడు. ఈ విధంగా ఇది తేడా. ఇక అచలం వాడు అంటాడు అదేం తిన్నా పర్లేదు అంటాడు, ఇది తింటాడా, ఇది అంటాడు తినడంలే. ఇక నేను అదే అచలం అంటే పరిపూర్ణం, నేను పరిపూర్ణం అంటాడు, ఇది అంటాడు అది అంటాడు. రకరకాల ఈ ప్రకారంగా లోకాయుతులు అనేక రకాల మంది ఉంటారు. బుద్ధుల్లో 4 రకాలు లేరా? బుద్ధుల్లో కూడా ఆ బుద్ధులు పోతే 4 రకాల మతాలు, వాళ్ళకి ఏమి పరక అందులో ఏదో సూక్ష్మ వాడు కనిపెడితే ఇది బాగుందని అది పెడుతుంటారు. ఎవడో రకరకాలుగా ఈ విధంగా. అందుచేత జీవాత్మ నిర్గమే దేహ మరణస్యాత్మ దర్శనాత్. ఇక కొంత మరి లోకాయుత పరి వాళ్ళలోనే ఇంక కొంతమంది లోకాయుతులు జీవాత్మ నిర్గమే, జీవాత్మ లేచిపోయింది అవుతుంటే అతను దేహం మరణస్య ఈ స్థూల శరీరం పరిపూటుకి ఏదైతే ఉందో అది మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం కదా. అందుచేత దేహాతిరిక్త ఏవా ఏమి స్థూల దేహము కంటే ఏమి అతిరిక్త ఈవ ఈతి. ఇది ఇంకోటి ఉన్నది వాళ్ళు చెప్తారు. అదేది ఉందని మరి తర్వాత చెప్పిపోతాడు. అర్థమైందా? అదేది ఉందో తర్వాత చెప్పిపోతాడు. అతిరిక్తం కూడా ఉందో అనుకుంటాడు. అది విచారం చేసినట్టే ఇంద్రుడు మళ్ళీ వచ్చినాడు. స్థూల శరీరం కంటే ఇద్దరు వెళ్ళిపోయినా ఎక్కడికి ఇంటికి వాళ్ళు ఇంట్లోకి వెళ్ళిపోవడానికి చూసినా సీదాకి వెళ్ళిపోయాడు విరోచనుడు. మధ్యలో ఇంద్రుడు మళ్ళీ స్థూల శరీరం ఆత్మ అయితే మరి పడిపోతుంది కదా. పడిపోతే లోపల ఎల్లప్పుడు ఉండాలి కదా స్థూల శరీరం ఆత్మ. మనం ఏ ఆత్మ అనుకుంటున్నామో అది ఎప్పుడు తిరుగుతూ ఉండాలి కదా. మరి ఆ శరీరం అనుకుంటే తిరుగుతూ ఉండాలి. శరీరం కింద పడిపోతుందంటే అర్థం ఏంటి? ఏదో ఒకటి లోపల ఉంది అన్నటువంటి విచారణ చేసుకుని మళ్ళీ వచ్చాడు ఎవరు ఇంద్రుడు. అట్లాగట్లా జ్ఞానాన్ని పొందాడు ఆయన. అలాగని ఇల్లు కూడా దీనికంటే వేరే ఒకటి ఉన్నది అన్నటువంటిది అనుకున్నారు. అనుకోని ఇప్పుడు ఏమనుకున్నారు ఉన్నదని వాళ్ళు వీళ్ళేమనుకున్నారు ఉన్నది. ఆ ఉన్నది అనుకున్నటువంటి వాళ్ళలో కూడా తేడాలు ఉన్నాయి. ఏమిటయా అంటే చెబుతున్నారు. ఇప్పుడు కీదృశో దేహాతిరిక్త ఆత్మ, దేహాతిరిక్త ఆత్మ ఇటువంటిది కేనవా ప్రమాణేవ అవగమ్యతే ఇత్యాశంఖ్యాం ఆహ. ఇప్పుడు దేహాతిరిక్తమైన ఆత్మ ఎలా ఉంటుంది, అది ఏ ప్రమాణం చేత అవగమ్యాన్ని తెలుసుకోవడానికి వీలవుతుంది అన్నటువంటిది. అంటే పై కారణాల చేత దేహము కంటే ఆత్మ ఏదైందని వారిని ఇదిగో మేము స్థూల దేహమే ఆత్మని కొంతమంది అంటారు. దానికన్నా నీవు చెప్పిన ఆత్మ ఎట్టిదయ్యా? ఇప్పుడు వాళ్ళు చర్వాకుల్లో ఒకడేమో శరీరం ఆత్మ అన్నాడు, ఇంకోడాడు శరీరం కంటే విలక్షణం అన్నాడు. నువ్వు చెప్పిన ఆత్మ ఏమిటి అని అడుగుతున్నాడు. నువ్వు ఏది చెప్పినావు ఇంకొక ఆత్మ అన్నావు కదా, దాని సంగతి చెప్పు అన్నాడు. చెప్తే ప్రత్యక్షత్వేనాభిమతాం అహందీ దేహాతి కిరేకినం గమయేదింద్రియాత్మానం వచ్మీత్యాది ప్రయోగత. అయ్యా నేను చెప్పుచున్నాను. వచ్మీత్యాది ప్రయోగ, వచ్మి అంటే వాక్కు ద్వారా ప్రయోగం చేస్తున్నాడు. నేను చెప్పుచున్నాను అన్నాడా? అను మరొక ప్రయోగాలు అంటే దీన్ని బట్టి ఎన్నో ప్రయోగాలు చెప్పుకోవచ్చు. ఒకటి ఇచ్చాడు వాక్కు, నేను చెప్పుచున్నాను అన్నాడు. ఇక నేను తింటున్నాను అన్నాడు. అర్థమైందా? ఇక వాక్కుతో నేను ఇస్తున్నాను అన్నాడు, నేను చూస్తున్నాను అన్నాడు. ఏదో చెప్తూనే ఉంటాడు. ఈ విధంగా ఈ విధంగా అని మొదలైన ప్రయోగం బట్టి ప్రత్యక్షత్వేన అంటే ప్రత్యక్ష భావము చేత అభిమతో అంగీకరించబడినటువంటి అంటే ప్రత్యక్ష ప్రమాణము చేత అంగీకరించబడినటువంటి అహం ధీహి. అహం ధీహి అంటే ఏంటి? నేను బుద్ధి. ఇదేమిటిది? దేహాతిరేకినం, స్థూల దేహము కంటే వ్యతిరిక్తులైన ఇంద్రియాత్మానం ఇంద్రియ స్వరూపిని గమయేత్ తెలియము అన్నాడు.
ఏంటి అర్థం ఏంటి? ఇప్పుడు మనకు వచ్చినంత వరకు ఇప్పుడు శరీరము కంటే వేరైన ఆత్మ అంటే ఇదేం చెప్పాడు? ఏదైతే బుద్ధి చేత ప్రత్యక్షంగా తెలియబడుతున్నాయో ఇంద్రియములు, కాబట్టి ఇంద్రియములే ఆత్మ అని చెప్పినాడు. ఏం చెప్పాడు? ఒక్కొక్కటి వెళ్తున్నాడు. అర్థమైందా? ఇంద్రియములే ఆత్మ అనేది బుద్ధి చేత పొందదగినవి. ఈ వాగాదీంద్రియములే ఆత్మ అని లోకాయతుల్లో కొందరు చెప్పినటువంటి అభిప్రాయం. కొంతమంది ఏమిటి ఇది అదేంటి? వాగాదీనాం ఇంద్రియాణం కలహస్తి శిశుత తేన చైతన్యమే తేషాం ఆత్మతత్వం తతహేవహి. అయ్యా, వాగాదేవి ఇంద్రియాలంటే ఆత్మ అంటే ఇది కలహస్థితి ఉంది. ఈ కలహస్థితి చాంద్రోగ్యంలో ఉంది. అర్థమైందా? ఇంకొక పరిషత్తులో ఏదో ఉంది. అయితే ఈ వాగాది ఇంద్రియాలన్నీ నేను లేకపోతే శరీరం నడవదు అన్నటువంటి విషయంలో నేను గొప్ప అనేది ఆ కలహం అనిపిస్తుంది. ఆ ఉపనిషత్తు. అర్థమైందా? వీళ్ళందరూ ఆ బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. అర్థమైందా? ఎవడు గొప్ప మాలోడు, మాల ఎవడు గొప్ప, మాల ఎవడు గొప్ప, మాల కన్ను నేను గొప్ప అంటది, ముక్కు నేను గొప్ప అంటది, చెవు నేను గొప్ప అంటది. ఎవడు గొప్ప? కాబట్టి ఉంది పరిషత్. కానీ నేను గొప్ప అంటాడు కదా. ఈ గొప్ప అయినటువంటి వాడు నువ్వు ఎవడు? ఆయన ఏం చెప్తాడు? అర్థమైంది కదా? నీ శరీరంలో మీ అందరూ బయటికి వెళ్ళండి. అర్థమైందా? ఎవడు లేకపోతే ఈ సంఘాతం నడవదో వాడు గొప్ప అని చెబుతాడు. ఈ సంఘాతం నడవదో వాడు గొప్ప అంటాడు. కన్ను అనుకుంది మొట్టమొదట. నేను కళ్ళుతో చూడకపోతే ఇంకేముంది? సర్వేంద్రియానం నయనం ప్రధానం అనేటువంటిది పండితులు చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నాను, నన్ను అనుభూతూనే ఉన్నారు. కాబట్టి ముందు పోతే ఈ సంగతి తెలుస్తుంది. అది పోయింది. అది సంవత్సరం తిరిగి వచ్చింది. గుడి వాళ్ళు ఎంత కొన్ని కోట్ల మంది ఉన్నారు, ఒక్క పోతే వచ్చింది. కాబట్టి అని అది అడిగారు. నేను లేకపోతే సంవత్సరం పోయినా మీరు కాలం గడిపారే, ఈ మనుషులు వాడలేదు, నీ ఒళ్ళు తగ్గలేదు, నీకు పెరిగిపోయినావు, ఎలాగ బతికినారు అంటే నేను లేకుంటే ఎలా బతికినారు మీరు అడుగుతారు. నువ్వు లేకపోతే ఇక్కడ కానీ అందరికి ఒక పెద్ద సత్రంలో ఉన్నాయి, అందరు బోల్డ్ మంది అందరూ బతకలేదా? అందుకు ఇక్కడ ఏమైపోయింది? వారి విచారాలతో ఇంద్రియం ఆత్మ కాదని తెలిసిపోయింది. అర్థమైందా? ఆ విధంగా ఇంకా చెప్పినాడు. అందులో ఇంకొకడు ఐరణ్య గర్భ ప్రాణాత్మవాదిన శ్వేవమూచిరి చక్షురాధ్యక్షలోపేపి ప్రాణసత్వేతు జీవతి. అర్థమైందా? ఇక అక్కడికి వెళ్ళేసరికి నేత్రములు మొదలైనవి ఇంద్రియాలకి సుషుప్తాధ్యావస్థలు ఇందు లోపం కలిగిన పురుషుడు జీవించడం మనం చూస్తున్నాం. ఇప్పుడు పడుకున్నావా? పడుకునేటప్పుడు మనకేమి ఇంద్రియాలన్నీ చచ్చిపోయామా? ఎక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూసుకోను. అర్థమైందా? గాఢమే సుషుప్తి పోయిన తర్వాత కళ్ళు తిరుగుతున్నాయా? పోయేది గుడ్డోడి సంగతి తర్వాత సంగతి అంటావు. నీ కళ్ళన్నీ నీవు 12 గంటలు నీకు తెరలేదు, తెరపోతే మాత్రం చనిపోయినావా? కాలం గడ జీవుడు లేడా? తర్వాత ఇంకా పౌర సంగతి అంత పైమెట్టు. ముందు నీ యొక్క అవస్థలను నీకే ఉదాహరణ చెప్తున్నాడు. అందుచేత మనం చూస్తున్నాం కదా, అందుకు ఇంద్రియముల ఆత్మ అంటే సరికాదు అని అందులో మరికొంతమంది వాదులు. మరి ఏమయ్యా అంటే ప్రాణం బ్రహ్మేతి వ్యజానాధు, ప్రాణమే ఆత్మ. అది హైరణ్య గర్భ మతస్థులో చెప్తారు. హైరణ్య గర్భ మతస్థు అందులో ఉన్నారు వాళ్ళు. కాబట్టి అప్పుడు ఈ బ్రహ్మదేవుడి దగ్గర కూడా వీళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇక నా వాటా ఉంది కాబట్టి నేను కూడా సంవత్సరం వెళ్ళి వస్తానని ప్రాణం లేకపోయింది. ప్రాణం ఎప్పుడు కాస్త కదిలిందో ఇంద్రియాలు 20 నెలలు ఆడిపోతున్నాయి. 20 నెలలు ఆడిపోయి ఇక అప్పుడు
స్థుతి నువ్వింద్రుడు చంద్రుడు అసలు నువ్వే పరమాత్మ, నీకు మించి పరమాత్మే లేదు, నువ్వు ఇక్కడే కూర్చో, నీకు ఏది కావాల్సి చేస్తాను. నీకు లడ్డూలు కావాలా, చెప్పు జిలేబీలు కావాలా, రసగొల్లాలు కావాలా, యాపిల్ పళ్ళు కావాలా, దాని పండ్లు కావాలా, పాయసం కావాలా, నువ్వు మాత్రం ఎక్కడికి అర్థమైందా? నీకు కొబ్బరి బొండాలు కావాలా, లేకపోతే రసం కావాలా, మంచినీళ్ళు కావాలా, నీకు అన్ని తెచ్చి పెడతామని మొక్కితే అప్పుడు పోవాలి. అర్థమైందా? అప్పుడు ప్రాణం యొక్క జ్యేష్ఠత్వాన్ని శ్రేష్ఠత్వాన్ని చక్కగా తెలుసుకున్నాయి. అర్థమైందా? ఈ విధంగా ప్రాణం అప్పటికి అంతవరకు అది ప్రాణం అనుకున్నాయి, గొప్పని. ప్రాణో జగత్య సుప్తేపి ప్రాణశైష్ట్యాధికం శృతం కోశ ప్రాణమయ సమ్యక్ విస్తరేణ ప్రపంచిత. ఇక ప్రాణము కూడా అంటే సుషుప్తి నిద్రించున్నప్పుడు జాగత్తి అది నేర్చి పని చేయించున్నది. అంటే ఆ ప్రాణం మనము సుషుప్తులు నిద్రించినప్పుడు అది చక్కగా పని చేస్తుంది. ఏం చేస్తుంది? ప్రాణం పని చేస్తుంది. అది నిద్రించినప్పుడు తన తక్కిన ఇంద్రియాలన్నీ తమతో వ్యాపారాలను మాని ఉంటుంది. కానీ ప్రాణవాయువు మాత్రం అదే ఇప్పుడు భూస్ 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 మరి పనిలో చేస్తూనే దాని పని అది చేస్తూనే ఉండదు. కొంతమంది ఇంకైతే పక్క నిద్రే పట్టదు. అర్థమైందండి, టోకులు పెట్టి అర్థమైందా పని చేస్తూనే ఉంటుంది. కనుక ఈ తక్కిన ఇంద్రియముల కంటే ప్రాణం ఏమైంది ఇప్పుడు? గొప్పది అయిపోయింది. అందుచేత ఈ ప్రాణమే ఆత్మ అని కొంతమంది అంటుంటారు. తెలిసిందా? ఇక ఇప్పుడు చెప్తున్నాడు ఇంకా సూక్ష్మైంది. మన ఆత్మేతి మన్యంత ఉపాసన పరా జనాహం ప్రాణస్యా భోక్తృత స్పష్టా భోక్తృత్వం మనసస్తతః. ప్రాణాదపి అంతరస్య మనసః ఆత్మత్వవాదినో మతం దర్శయతి. అంటే ఇప్పుడు ఒక కోశం కూడా పోయినట్టే. అన్నమయ కోశం ఆత్మ కాదని, ప్రాణమయ కోశం ఆత్మ కాదని. ఆ విధంగానే ఇప్పుడు వీటికన్నే మనోమయం అనేది ఆత్మ. మనో బ్రహ్మేతి వ్యజానాత్ మనసాధ్యేవ కల్విమాని జాతా భూతాని జాయంతే మనసాధ్యవేవ జాయంతే అని ఇవన్నీ ఒక చోట చెబుతుంటారు ఆ ప్రకరణాన్ని బట్టి. కాబట్టి ఆ విధంగా ఇక ఏమి ఈ మన ఆత్మీయ ఉపాసన పరాహ జనాహ, కొంతమంది ఉపాసన చేసినటువంటి జనులు ఏమి ప్రజలు మనస్య ఆత్మని ఉపాసన చేస్తుంటారు. ఎందుకు? ప్రాణస్య ప్రాణానికి అభోక్తృత భోక్తృత్వం లేకపోవటం అనగా సుఖ దుఃఖములు అనుభవింపలేకపోవటం. ప్రాణానికి సుఖము లేదో దుఃఖం లేదు, ఈ రెండు దీనికి లేవు. స్పష్ట కాబట్టి ಎಲ್ಲರಿಗೂ విషయమే కదా. కాబట్టి భోక్తృత్వ దుఃఖం అనుభవించుటకు ఒకటి ఉండాలి. అందుకు చేత ఇది ప్రాణం ఏది ఆత్మ కాదు అని అప్పుడు ఇంకే మనిషే ఆత్మ అని వచ్చింది. ఏమయ్యాయంటే మనకి ఇంకో శృతి కూడా చెబుతుంది. ఏమయ్యా మనసు ఆత్మ అంటే మన ఏవ మనుష్యానాం కారణం మోక్షయో. అర్థమైందా? శృతో మనోమయ కోశస్తేనాత్మ ఈరితం మనః అంటాడు. వారు పట్టుకుంటాడు ఆ మొక్క. తస్మాద్వా ఏతస్మత్ ప్రాణమయాత్ అన్యోంతరాత్మా మనోమయ అని తైత్రేయుడు కూడా మనకే చెప్తూనే ఉండదు. ఏతస్మాత్ ప్రాణమయాత్ ప్రాణమయ కంటే అన్యమైనది అంతరః ఆత్మ మనోమయ అని అది చెబుతుంది. కాబట్టి ఇక్కడ ఏమిటి? ఈ బంధమోక్షాలకు కూడా కారణమైనది ఏమిటి? మనస్సే. కాబట్టి ఇక మనోమయమే కోశమే ఆత్మ అని కొంతమంది ఇక్కడ వచ్చినప్పుడు ఇక అంతకంటే మనస్సు మనోపి అప్యాంతరస్య విజ్ఞానస్య ఆత్మవాదినో బౌద్ధస్య మతం దర్శయతి. ఈ మనోమయం ఆత్మ అనుకుంటే వాడు మళ్ళీ ఒప్పుకోలేవు బౌద్ధుడు. అర్థమైందా? మనోమయం ఆత్మ కాదయ్యా, నువ్వు మనోమయం ఆత్మ అన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఎవడు? బుద్ధుడు, బౌద్ధ మతం ఉన్నవాడు ఆలించేసినాడు. బౌద్ధ విజ్ఞానమాత్మేతి పదాహు క్షణికవాదినః యతో విజ్ఞానమూలత్వం మనసో గమ్యతాం స్ఫుటం
విజ్ఞానం బ్రహ్మేతి వ్యజానాత్ విజ్ఞానాధ్యేవ కల్విమాని భూతాని జాయంతి విజ్ఞానేవ వర్ధంతి అని శృతి చెబుతుంది కదయ్యా. అంటే అది పూర్వాపరం ఎక్కడ ఏం చెప్పిందో కదా, ఏ స్థితికి వచ్చినప్పుడు ఏది చెప్పిందో అనేది మనం విచారణ చేయకుండా ఒక ముక్క పట్టుకుంటే అవదు. ఈ విధంగా ఇప్పుడు మరికొందరైన క్షణికవాదిన ఈ క్షణికవాదులు ఏమిటి, వాళ్ళేంటి విజ్ఞానమాత్మేతి, విజ్ఞానమే ఆత్మ అంటే మనలో ఆత్మ పోయి. అర్థమైందా? ఇది చెప్తున్నారు. ఇక బుద్ధి మనస్సుకు కారణమై అంతకంటే ఇది లోపలది ఒకటి చేత క్షణికవాదులు అందుకు బౌద్ధులు ఏమన్నారు, విజ్ఞానమయ కోశమే ఆత్మ, బుద్ధే ఆత్మ. కాబట్టి ఇప్పుడు ఏమిటిది మనం ఇక్కడ వరకు వచ్చింది అంటే అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఇవన్నీ ఒకటి పోతాయి. ఎందుకు అంటే ఇవన్నీ కూడా ఇవన్నిటికీ ధర్మాలు ఉన్నాయి, ఇవన్నిటికీ ధర్మాలు ఉన్నాయి. మన ఫండమెంటలీ సిస్టమేటిక్ ఏమిటంటే ధర్మాలు ఏవి లేనట్టు. అదే దేనికి ధర్మం ఉందో అది అప్పు కాదని పోతోటి. అందుకని అందులో కూడా వాళ్ళలో కూడా ఏమి కొంచెం సూక్ష్మ విచారణ చేస్తూ ఉంటుంటారు. చేసి ఇది కాదని ఇంకో దానికి వెళ్తుంటారు, ఇంకో దానికి ఇంకో విచారం లేనివాడా అక్కడే ఉంటాడు. విచారం లేనివాడు అక్కడే ఉంటాడు, అంతే ఉంటాడు. అందుకే తనకి ఏది సిద్ధాంతం అయిందో అది మనం కొన్ని దీని ఫండమెంటల్ అంతా తెలుసుకున్న తర్వాత మన సిద్ధాంతం అనేది కరెక్ట్ అవునా కాదని మనకు తెలిసింది. లేదు మనం తెలుసుకున్నంత ఓపికలు మనకి చదివేది గ్రహించలేకపోతే మనం ఏ ఉద్దేశం మనం సాధన చేయడానికి దిగినామో ఉపక్రమించినామో అర్థమైందా? ఏది మనం పరమార్థం అనుకుంటున్నామో ఇది పరమార్థం అవునా కాదా అన్నటువంటి విషయాన్ని మనం విద్యుల దగ్గర తెలుసుకోవాలి. మనం శాస్త్రజ్ఞానం లేక ఒకవేళ శాస్త్రాన్ని గ్రహించినటువంటి మనకి ఆ శక్తి లేకపోయినప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి, మనం విద్యుల దగ్గర గ్రహించుకోవాలి. అప్పుడు ఏమైపోతుంది, మనకి పరివర్తన జరుగుతుంది. ఇక ఆ విద్య చెప్పినటువంటిది కూడా 3 రకాలుగా మనకి తృప్తియుక్తంగా ఉండాలి, అనుభవ సిద్ధంగా ఉండాలి. అర్థమైంది కదా? అది మనకి రెండు ఉండాలి, ఆ పరంపరగా రావాలి. మనం ఏది చెప్పినారో అది యుక్తికి అనుకూలం ఉండాలి, శృతికి అనుకూలం ఉండాలి, అనుభవానికి అనుకూలం ఉండాలి. మరి ఇప్పుడు ఎవడైనా అన్నారనుకో అవి ప్రాణమే ఆత్మ అనేసారు. ఇప్పుడు మనకి ప్రాణమే ఆత్మ అంటే దాన్ని ప్రాణానికి ధర్మాలు ఉన్నాయి కదా, దానికి క్షుత్తు ఉంది, పిపాస ఉంది. ఇప్పుడు ధర్మరహితమైంది క్షుత్తు లేదు, పిపాస లేదు అంటున్నారు కదా. మనం చదువుకుంటున్నాం, ఇది ఎలాగవుతుంది అని విచారణ చేయాలి. విచారణ సందేహం ఉందా, మనం తత్వజ్ఞులకి దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఇప్పుడు తెలుసుకోవడం అప్పుడు మనకు పోతాయి, అంతవరకు పోదు. మనం చూస్తూ ఉన్నాం ఏదో సగుణ సాకారం కూడా దేవుణ్ణి, ఇది మనం ఇదే అనుకుంటే మనం చేసి చూస్తూ ఉన్నాం. ఏదో పూజ చేసుకుంటున్నాము, ఏదో దేవుడి దగ్గర ఉంటూ ఉన్నాము, దేవుడు నమస్కారం చేస్తున్నాము, దేవుడు స్తోత్రాలు చేస్తూ ఉన్నాము. చేస్తున్నామా? చేస్తున్నాము. ఇక దేవుడి ఆత్మ అనుకుంటున్నాము లేదా, అతని సర్వాంతర్యం అనుకుంటున్నామా? అంటే ఎక్కడ అనుకుంటున్నాము, మనకంటే భిన్నంగా ఉన్నవాడు సర్వాంతర్యం అనుకుంటున్నాం. అయినే కానీ మనం ఎవరు మనం తెలుసుకోవాలి, మనెవరు మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు గురువుగా చెప్పినారు మంత్రం, ఆ మంత్రానికి ఒక దేవత ఇచ్చినారు, ఆ దేవత ఫోటో పెట్టుకున్నాము. అర్థమైంది కదా? ఇప్పుడు ఆ దేవతతో సంబంధంగా చెప్పినట్టు చేస్తున్నాము, మంత్రం చేస్తున్నాము, జపం చేస్తున్నాము, చూస్తున్నాం, చూస్తూ ఉన్నాము, అయిపోతుంది. ఇప్పుడు మనకి విచారణ రావాలి. మనం చూస్తున్నటువంటిది ఈ సాధనే మనకు పరమావధ, ఎందుకంటే పరమావధి ఉందా లేదా విచారణ ఎప్పుడు వచ్చిందో అప్పుడు మనకి దాన్ని తెలుసుకోవడానికి ఒకసారి. విచారణ లేకుండా ఇంకోటి విచారణ చెప్పారనుకో, ఆ విచారణ చేయడానికి సమర్థత లేకుండా ఇదేనయ్యా అంతే, ఎందుకంటే పరమాత్మ ఇంకోటి లేదు అంటాడు.
మనకి ఏ స్థితిలో ఇంతకంటే పరమార్థం లేదు, నువ్వు దీన్ని చూస్తూ చెప్పాడు ఆ స్థితికి. అది ఇప్పుడు చిన్నవాడు, వాడికి ఏం చేయాలి, కాస్త పాలేత పెట్టాలి. అప్పుడేమో ఏమి కుదరదు. చిన్నవాడికి ఇది పరమార్థం, నీకు ఇంకా ఆహారం ఇది పరమార్థం. అంతే వాడు పుట్టాడు, వాడు నీకు ఇది పరమార్థం కాదు, నీ లడ్డూలే పరమార్థం పెట్టామనుకో, అదే ఉంటాడా 3 రోజులు పోతాడు. అర్థమైందా? ఇప్పుడు లడ్డూలే పరమార్థం పెట్టాం, లేదు పాయసమే పరమార్థం అన్నాం అనుకో, పోతాడు. నీకు ఇదే పరమార్థం, ఇదే. వాడు ఆ తర్వాత కొంచెం వచ్చాడు అంటే అన్నం తింటాడా? తినలేడు. ఆ అన్నాన్ని శుభ్రంగా బెల్లం చేసి రుగ్గు చేసి కుగ్గు చేసి, అర్థమైందా, దాన్ని లోపల అందుకునే శక్తి ఉండాలి కదా. ఇప్పుడు దాన్ని అందుకునే శక్తి లోపల ఉండాలి. ఎవరు అడగలిగే వచ్చాడు, ఆహారం పైకి పోతాడు. వాడు కొంచెం తెలివి వచ్చింది, ఉగ్గేనా ఇంతకంటే తినేది లేదా నాకు, ఇది అనేది విచారం వచ్చింది అనుకో, వాడెప్పుడు అందరు తింటుంది చూస్తుంది అనుకోండి, ఆహారకి అది అడగతుందా, నాకు లేదా, ఈ ఉగ్గు మూసి అని చేసింది అనుకో, అప్పుడు వాడికి ఇంకేమిటే ఆ ఉగ్గు పోయింది. అర్థమైందా? ఎందుకంటే వాడికి కొంచెం వచ్చింది విజ్ఞానం వచ్చి అన్నం మీద పోయినాడు. అర్థమైందా? ఈ అన్నం మీద పోయిందంటే అన్ని అయిపోయాయి. ఆ విధంగా ఏమిటి అంటే మనము సాధనలో కూడా ఏది పరమాత్మ, ఇంతకంటే పరమార్థం ఉందా లేదా అని దృక్పథం మనకి రావాలి, విచారణ చేయాలి. ఆ విచారణ ద్వారా ఇది కాదు ఏమంటారు, ఇది కాదు, ఇప్పుడు చిన్నవి ఇప్పుడు రావడం. ఇప్పుడు 24 గంటల పాలతో ఉన్నటువంటి వాడు ఇప్పుడు పెద్ద ఇంత పాలతో ఉండడానికి ఏమి, ఇప్పుడు ఏదో పాలు అవసరమైతే వేరు పాలు టీయో సుఖ తాగుతాడు. అర్థమైందా? ఇప్పుడు పాలతో ఉన్నటువంటి అబ్బో గొప్ప మనం అనుకుంటాం. ఇప్పుడు పాలు తాగి తినుకుంటా ఏమీ లేకుండా ఉప్పు లేకుండా పప్పులో చూస్తే అబ్బా రొట్టి పాలుతోనే ఉన్నాడబ్బా, పాలుతోనే ఉన్నాడబ్బా, పడి మొక్కుతూనే ఉంటాడు. అర్థమైందా? వీడు చిన్నప్పుడు ఇంటి పాలు తాగి ఇది మొక్కే పడినాడు. అర్థమైందా? అర్థమైందా? ఒకరోజు పాలు తాగినా వీడి మొక్కేవాడు ఉన్నాడా? ఎవడు లేడు. వాడు ఏడిస్తే ఎందుకపోయి మళ్ళీ ఇడుస్తాడు, బయట నంపక కొడతాడు, నీకు బుద్ధి లేదురా ఇప్పుడే పాలు పెట్టాను అంటాడు. అర్థమైందా? నీకేం బుద్ధి కాదాడు. మరి ఇప్పుడు చూడు తారతమ్యాలను బట్టి మారుతూ ఉంటుంటాడు. ఆ పరిస్థితిని బట్టి ఆ వ్యవహారాన్ని బట్టి మన ముందుకి వెళ్తూ ఉంటుంటాం. అర్థమైందా? చిన్నప్పుడు నువ్వు బొమ్మ తెచ్చుకున్నావు, ఆ బొమ్మ చక్కగా నువ్వు చూసుకుంటున్నావు, నువ్వు ఇచ్చుకుంటున్నావు, నువ్వు తీసుకుంటున్నావు, నీ పక్క మీద పెట్టుకుంటున్నావు, నీ పెట్టిలో పెట్టుకుంటున్నావు, ఎవరు పట్టుపోతాడు అని. ఇప్పుడు 10 సంవత్సరాలు అయిపోయినాక ఆ బొమ్మ నీ పెట్టిలో ఉంటుందో నీ ముందు